సో మనకి గ్రూప్ 2 ఇండియన్ పాలిటీలో సిలబస్ ఎలా ఉంది అండ్ ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం ఈ సిరీస్లో. సో పాలిటీలో మొత్తం మీద ఒక 10 యూనిట్స్ ఉన్నాయి అండ్ ఈ పాటికి మీరు అందరూ చదివేసే ఉంటారు. సో ఈ 10 యూనిట్స్ సంబంధించి టోటల్గా ఉన్నప్పటికీ సింపుల్ సిలబస్ అండ్ యూనిట్స్ 10 అయినప్పటికీ కూడా టాపిక్స్ మాత్రం తక్కువే ఉంటాయి. సో ఓవరాల్గా బ్రీఫ్గా సిలబస్ చూస్తే ఈ ఆస్పెక్ట్స్ ఒక 10 యూనిట్స్లో ఉన్నటువంటివి మొదటి 5 ఇవల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, నేచర్ అండ్ సేలియంట్ ఫీచర్స్ అండ్ ప్రియాంబుల్. సో ఇందులో ఒక 3 టాపిక్స్ ఉన్నాయి. భారత రాజ్యాంగం పరిణామక్రమం, అలాగే భారత రాజ్యాంగ స్వభావము మరియు విశిష్ట లక్షణాలు, రాజ్యాంగ పీఠిక, తర్వాత ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, ఇండియన్ ఫెడరేషన్, భారత సమాఖ్య వ్యవస్థ, అలాగే యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, తర్వాత కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, రాజ్యాంగ సవరణలు. సో ఈ మొదటి 5, అలాగే ఇంకో మిగతా 5 ఇవి. సో లోకల్ గవర్నమెంట్స్, ఎలక్ట్రల్ మెకానిజం అండ్ తర్వాత జ్యుడిషియల్ సిస్టమ్, వెల్ఫేర్ మెకానిజం, నేషనల్ ఇంటిగ్రేషన్. సో ఇందులో మీకు లెజిస్లేచర్ గురించి లేదు. అంటే లెజిస్లేచర్ అంటే శాసన వ్యవస్థ. సో ఈ శాసన వ్యవస్థలో కేంద్రంలో ఉండే పార్లమెంట్ గురించి కానీ లేకపోతే అసెంబ్లీస్ గురించి కానీ ఈ సిలబస్లో చెప్పలేదు. సో ఆ మేరకి చదవాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఎంతవరకు అయితే మనకి సిలబస్లో ఉందో అది మాత్రమే ఇప్పుడు స్పెసిఫిక్గా చదవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ సిటిజన్షిప్, టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే స్టార్టింగ్లో ఉండే రాజ్యాంగంలో స్టార్టింగ్లో ఉండే అంశాలు, భారత భూభాగం, యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా, తర్వాత పౌరసత్వం, సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా, ఇటువంటి ఆస్పెక్ట్స్ లేవు. అలాగే లాంగ్వేజ్, ఇటువంటి చాలా మిస్సిలేనియస్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అవేవి కూడా ఈ పాలిటీ సిలబస్లో ఇన్కార్పొరేట్ చేయలేదు. సో ఇప్పుడు ఉన్నటువంటి సమయం అలాగే మీకు మిగిలినటువంటి ఈ 3 నెలల టైంలో చదివి ఉంటారు, ఇప్పటికే చదివేసి ఉంటారు అనేటటువంటి అజంప్షన్స్ తోటి ఇప్పుడు మీరు చేయాల్సినటువంటిదల్లా కూడా మొత్తం ఫోకస్ ఎలా ఉండాలి అంటే S3 అంటే సింగిల్ స్టేట్మెంట్ సెంటెన్సెస్ ఆధారంగా రివిజన్ ఫోకస్ చేయాలి. అంటే మళ్ళీ పెద్ద పెద్ద పుస్తకాలు చదవడం కాకుండా రివిజన్లో భాగంగా ఈ సింగిల్ సెంటెన్స్ స్టేట్మెంట్స్, అంటే జనరల్గా మనం బిట్లు అంటాం, బిట్లు అనే దానికన్నా ఇటువంటి పర్స్పెక్టివ్లో ఒక కాన్సెప్ట్ మనం తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్లో ఉండే మీనింగ్ మనకి అవగాహనలోకి రావాలి. సో అటువంటి సింగిల్ స్టేట్మెంట్ సెంటెన్సెస్ చదవాలి. అలాగే ఫుల్లీ ఇన్ఫర్మేటివ్ టేబుల్స్, దీనికి సంబంధించి ఈ సింగిల్ సెంటెన్స్ స్టేట్మెంట్స్, ఫుల్లీ ఇన్ఫర్మేటివ్ టేబుల్స్ ఇవి మీకు మెటీరియల్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. తెలుగులోను అలాగే ఇంగ్లీష్లోను సపరేట్గా PDF రూపంలో ఇస్తారు. సో డీటెయిల్డ్గా సిలబస్ చూస్తే సో బేసిక్స్ ఫస్ట్ యూనిట్లో మనకి బేసిక్స్ ఉన్నాయి. సో ఈ బేసిక్స్లో ఇవల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, నేచర్ అండ్ సేలియంట్ ఫీచర్స్ అండ్ ద ప్రియాంబుల్, భారత రాజ్యాంగ పరిణామక్రమం, నేచర్ అండ్ సేలియంట్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం యొక్క స్వభావము మరియు విశిష్ట లక్షణాలు. సో ఈ సేలియంట్ ఫీచర్స్ అనే పదం ఇక్కడ ఉపయోగించబడింది కాబట్టి ప్రత్యేక లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ విశిష్ట లక్షణాలు అనే పదానికి సేలియంట్ అనే పదం ఉపయోగించారు. సో మిగతా రాజ్యాంగాలతో కంపేర్ చేసినప్పుడు భారత రాజ్యాంగంలో ఉండేటటువంటి ప్రత్యేక లక్షణాలు ఏంటి అనే పర్స్పెక్టివ్ ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. అలాగే ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో పీఠిక. సో ఈ 3 అంశాలు మౌలిక అంశాలుగా చూస్తాం. అంటే ఈ ఇవల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1765 నుంచి వచ్చినటువంటి మార్పులు, 1909 మింటో మార్లే సంస్కరణలు, లేకపోతే 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, తర్వాత 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఈ రాజ్యాంగ చారిత్రక నేపథ్యం చదివిన తర్వాత రాజ్యాంగ రూపకల్పన పద్ధతి, సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏ పద్ధతిలో రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది అనే పర్స్పెక్టివ్ కూడా ఇందులో భాగంగా చదువుతాం. అలాగే సేలియంట్ ఫీచర్స్, తర్వాత ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్లో ఒక 10 రకాల అంశాలు ఉన్నాయి. ఆ 10 రకాల అంశాలకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్కి సంబంధించినటువంటి రాజ్యాంగ నేపథ్యం తెలుసుకోవాలి. సో అంటే ఇండియా అనేది భారతదేశాన్ని ఒక సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా స్థాపించాలనేటటువంటి ఒక ప్రతిపాదన దీంట్లో ఉంది. అంటే భారతదేశాన్ని ఒక సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రంగా స్థాపించాలనేటటువంటి ఈ పర్స్పెక్టివ్ని, అందులో ఉన్నటువంటి ప్రతి పదం యొక్క
సిగ్నిఫికెన్స్, దానికి సంబంధించినటువంటి రాజ్యాంగ నేపథ్యం. అంటే ఓవరాల్గా సపోజ్ దీని మీద మోడల్ క్వశ్చన్ ఎలా ఉంటుందో చూడండి. సో ప్రియాంబుల్ హ్యాస్ ద డేట్ ఆఫ్ అడాప్షన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది అనే అంశం గురించి, ఆ తేదీ గురించి పీఠికలో ఉంది. ఇన్ విచ్ ప్రొవిజన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ది అపాయింటెడ్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బీన్ మెన్షన్డ్. అంటే భారత రాజ్యాంగ పీఠికలో డేట్ ఆఫ్ అడాప్షన్ అంటే రాజ్యాంగం ఎప్పుడు స్వీకరించబడింది, ఇది 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని మేము రూపొందించుకుని స్వీకరించుకున్నామని చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం మరి ఇన్ విచ్ ప్రొవిజన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ద అపాయింటెడ్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ మెన్షన్. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ గురించి రాజ్యాంగంలో ఏ నిబంధనలో పొందుపరచబడింది అనేది క్వశ్చన్. సో ప్రియాంబుల్లో డేట్ ఆఫ్ అడాప్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నేషనల్ కాన్స్టిట్యూషనల్ డేగా 2015 నుంచి సెలబ్రేట్ చేస్తున్నాం. నేషనల్ కాన్స్టిట్యూషనల్ డే అంటే జాతీయ రాజ్యాంగ దినోత్సవం. సో ఈ జాతీయ రాజ్యాంగ దినోత్సవం ఎప్పటి నుంచి ఉంది, 2015 నుంచి అమల్లోకి వచ్చింది. ఏదైతే ప్రియాంబుల్లో ఉందో 1949 నవంబర్ 26 నుంచి రాజ్యాంగం ఆమోదించబడింది అని చెప్పి, సో ఆ డేట్ని నేషనల్ కాన్స్టిట్యూషనల్ డేగా చెప్పాం. సో ప్రియాంబుల్లో ఆ డేట్ ఉంది. మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ ఏది? ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురాలేదు, 2 నెలల తర్వాత జరిగింది అది. ఎప్పటి నుంచి? జనవరి 26, 1950 నుంచి అమల్లోకి వచ్చింది. సో మరి ఆ డేట్ గురించి రాజ్యాంగంలో ఉందా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఆ డేటు పీఠికలోనే ఉంది విత్ ఇన్ ద ప్రియాంబుల్ అండర్ ఆర్టికల్ 12 ఆఫ్ ది పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 12లో పొందుపరచబడింది, ఆర్టికల్ 394లో ఉంది. అండ్ దెర్ ఈస్ నో సచ్ ఆర్టికల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఇట్లా 4 ఆప్షన్స్ ఇచ్చారు. రాజ్యాంగంలో ఇటువంటి నిబంధనలు లేవు. సో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ గురించి జనవరి 26, 1950 దాని గురించి రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా అనేది క్వశ్చన్ అనమాట. సో ఏమేంటో ఆన్సర్ దీనికి ప్రియాంబుల్లోనే ఉంది, లేకపోతే ఆర్టికల్ 12లో ఉంది, ఆర్టికల్ 394లో ఉంది. అసలు ఇటువంటి నిబంధనలు లేవు అంటే. సో ఇటువంటి ఆస్పెక్ట్ ఆర్టికల్ 394లో పొందుపరచబడింది. సో యూజువల్గా మనం ఓన్లీ రాజ్యాంగం ఆమోదించబడిన ప్రియాంబుల్ డేట్ని మాత్రమే చదువుతూ ఉంటాం, దీన్ని ఇగ్నోర్ చేస్తుంటాం. ఓన్లీ జస్ట్ వీ అండర్స్టాండ్ దట్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ 1950 జనవరి 26 అనేది. అది ఎందుకో తెలుసుకుంటాం అండి. ఎందుకో అని 1929లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చేసినటువంటి ఒక తీర్మానం ప్రకారం జనవరి 26వ తేదీన సంపూర్ణ స్వరాజ్య దినంగా జరుపుకోవాలనే డేటు 1930 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. సో ఆ డేటు తొందరలోనే అంటే నవంబర్ 26కి దగ్గరలోనే ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయకుండా ఒక 2 నెలలు వాయిదా వేశారు. సో ఆ సంపూర్ణ స్వరాజ్యం అనేటటువంటి పర్స్పెక్టివ్ని మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటుంటాం. బట్ ఈ ఆస్పెక్ట్ కూడా ఆర్టికల్ 394లో మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి తేదీ గురించి పొందుపరచబడింది. సో ఇటువంటి డైమెన్షన్స్ కూడా అంటే కొంత ఏదైతే రొటీన్గా చదివేటటువంటి అంశాలు ఉన్నాయో ఆ రొటీన్ని దాటి కొంచెం డిఫరెంట్ ఆస్పెక్ట్లో కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ప్రియాంబుల్ హ్యాస్ ద డేట్ ఆఫ్ అడాప్షన్. సో ఆర్టికల్ సి అంటే ఈ ఆర్టికల్ 394లో ఈ డేట్ ఆఫ్ అడాప్షన్ గురించి పొందుపరచబడింది. తర్వాత ఇంకో క్వశ్చన్, మోడల్ క్వశ్చన్లో ఇంకొకటి, ది ఐడియల్ ఆఫ్ సెక్యులరిజం ఈజ్ ఎక్స్ప్లిసిట్ అండ్ ఇంప్లిసిట్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. అంటే ఎక్స్ప్లిసిట్లీ అండ్ ఇంప్లిసిట్లీ. ఎక్స్ప్లిసిట్ అంటే మీనింగ్ ప్రస్ఫుటంగా, బహిర్గతంగా, అండ్ ఇంప్లిసిట్ అంటే అంతర్లీనంగా. సో ఈ ఎక్స్ప్లిసిట్గా, ఇంప్లిసిట్గా, ప్రస్ఫుటంగా మరియు అంతర్లీనంగా దేంట్లో ఉంది కదా. సో ఇది ఎందులో ఉంది అని అంటే ఇప్పుడు ప్రియాంబుల్లో ఉంది. ప్రియాంబుల్లో ఉందా లేదా చూడాలి ఫస్ట్. ఇది కాంబినేషన్ క్వశ్చన్. సో ఈ కాంబినేషన్ క్వశ్చన్ కాబట్టి ప్రియాంబుల్లో మనకి 42nd అమెండ్మెంట్ ద్వారా 1976లో ఈ సెక్యులర్ అనే పదాన్ని ఇన్కార్పొరేట్ చేశారు. సో ప్రియాంబుల్లో ఉంది. తర్వాత పార్ట్ 3 అంటే ప్రాథమిక హక్కులు. సో ప్రాథమిక హక్కుల్లో సెక్యులరిజం గురించి ఉందా? ఎప్పుడైతే మనకి మత స్వాతంత్రపు హక్కు ఆర్టికల్ 25 to 28లో ఇచ్చారో ఆటోమేటిక్గా పార్ట్ 3లో ఉన్నట్టే, అంటే అది ఇంప్లిసిట్గా ఉంది. అలాగే అదే పార్ట్ 3లో ఆర్టికల్ 25(2)(bలో ప్రస్ఫుటంగా కూడా ఉంది. నాట్ ఓన్లీ ఇంప్లిసిట్, ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్ప్లిసిట్ ఉంది.
ఆర్టికల్ 25(2)(b)లో సెక్యులర్ అనే పదం స్పెసిఫిక్గా ఉంది. సో ఈ సెక్యులర్ ఒక మతానికి చెందిన లౌకిక కార్యకలాపాలని క్రమబద్ధీకరించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అంటే ద సెక్యులర్ యాక్టివిటీస్ ఆఫ్ ఎ రిలీజియన్ కెన్ బి రెగ్యులేటెడ్ బై ది గవర్నమెంట్. సెక్యులర్ యాక్టివిటీస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ వినాయక నిమజ్జనం ఎక్కడ జరగాలి, వినాయక నిమజ్జనం అనేదేమో మతపరమైన అంశం, నిమజ్జనం అనేదేమో ఎక్కడ జరగాలి అనేటటువంటిదేమో ఒక లౌకిక వ్యవహారం, మత సంబంధం లేని లౌకిక వ్యవహారం. సో అది ట్యాంక్ బండ్ మీద జరగాల, నెక్లెస్ రోడ్లో జరగాల, అది ఎవరు డిసైడ్ చేశారు? గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. సో డిసైడ్ చేసి వినాయకుడు సైజ్ ఎంత ఉండాలి, లేకపోతే వినాయకుడు ఏ మార్గంలో రావాలి, అండ్ ఎక్కడ ఈ నిమజ్జనం జరగాలి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఒక మత వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు, లౌకిక రాజ్యం కాబట్టి, మత తటస్థత నేపథ్యంలో. బట్ అట్ ద సేమ్ టైం ఆ మతానికి చెందిన లౌకిక వ్యవహారాలని క్రమబద్ధం చేయొచ్చు, రెగ్యులేట్ చేయొచ్చు. సో ఆ అంశం 25(2)(b)లో ఉంది, అలాగే పార్ట్ 3లో ఉంది, అలాగే పార్ట్ 4లో. సో పార్ట్ 4లో లౌకిక వ్యవహారం గురించి ఉందా అంటే, ఇప్పుడు ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్. పార్ట్ 4 అంటే ఏంటి? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ఆదేశిక సూత్రాలకు సంబంధించి 2 అంశాలు లౌకిక తత్వానికి సంబంధించిన ఇంప్లిసిట్ మెజర్స్ ఉన్నాయి. దర్ ఆర్ ఇంప్లిసిట్ డైమెన్షన్స్ ఆఫ్ సెక్యులరిజం. ఒకటి ఏంటి? ఈ గోవధ నిషేధించాలి. గోవధ నిషేధించడం అనేది మత వ్యవహారం కాదు, లౌకిక వ్యవహారం. ఎందుకంటే ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి ఫుల్ స్టేట్మెంట్ ఏంటి? ప్రొహిబిషన్ ఆఫ్ స్లాటరింగ్ ఆఫ్ కౌ అండ్ అదర్ యానిమల్స్ యూస్ఫుల్ ఫర్ ది అగ్రికల్చర్ అండ్ మిల్చింగ్ షుడ్ బి ప్రొహిబిటెడ్ బై ది స్టేట్. అంటే ఏంటి తెలుగులో ఏంటి దీనికి అంటే, ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకించి ప్రభుత్వాలు గోవధను మరియు వ్యవసాయానికి ఉపయోగపడేటటువంటి, వ్యవసాయానికి పాలిచ్చేటటువంటి ఇతర జంతువులను, ఉపయోగపడేటటువంటి జంతువుల్ని వధించడం నిషేధించాలని చెప్పారు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. అంటే మీనింగ్ ఏంటి? ఆవు హిందువులకి పవిత్రమైన జంతువే, కానీ మత వ్యవహారం అక్కడ ఇన్కార్పొరేట్ చేయలేదు. ఏమని పెట్టారు అక్కడ? వ్యవసాయానికి ఉపయోగపడేటటువంటి జంతువు అని చెప్పారు. సో ఇట్ ఈస్ ఎ నాన్ రిలీజియస్ మ్యాటర్. అలాగే ఆర్టికల్ 44లో ఉన్నటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌరస్మృతి అనేది కూడా ఇది అంతర్లీనంగా లౌకిక వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశం. సో కాబట్టి పార్ట్ 4లోనూ ఉంది. పార్ట్ 4A మరి 4Aలో ఏముంటాయి? ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. మరి ఫండమెంటల్ డ్యూటీస్లో ఇంప్లిసిట్గా, అంతర్లీనంగా, ప్రత్యక్షంగా కానీ అంతర్లీనంగా కానీ ఈ లౌకిక విధానం గురించి ఉందా అంటే, డెఫినెట్లీ ఇక్కడ కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రతి పౌరుడు తన తోటి పౌరుల పట్ల సోదర భావన కలిగి ఉండాలి. ఎవ్రీ సిటిజన్ ఈజ్ సపోజ్ టు ప్రమోట్ ఫ్రాటర్నిటీ అమాంగ్ ద ఫెలో సిటిజన్స్ అనేది ఒక ఫండమెంటల్ డ్యూటీ. సోదర భావన కలిగి ఉండడం అనేటటువంటి డైమెన్షన్లో అంతర్లీనంగా, ఇంప్లిసిట్గా ఇది పొందుపరచబడినట్టే లెక్క. సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏ అంటే 1, 2, 3, 4 ఎక్స్ప్లిసిట్లీ అండ్ ఇంప్లిసిట్లీ ఈ 2 రకాలుగా కూడా ఈ అన్ని భాగాల్లో, ప్రియాంబుల్లో కానీ, పార్ట్ 3లో కానీ, పార్ట్ 4లో, 4Aలో ఈ అంతర్లీనంగా మనకి లౌకిక తత్వం ఇమిడి ఉందని చెప్తాం. ఇక రెండో చాప్టర్ రైట్స్ అండ్ డ్యూటీస్, ప్రాథమిక హక్కులు విధులు, దానికి సంబంధించినటువంటిది. సో ఇందులో మొత్తం 3 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్లో 3 టాపిక్స్, సెకండ్ యూనిట్లో కూడా 3 టాపిక్స్ ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. సో ఈ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు. సో ఫండమెంటల్ రైట్స్ అనే యూనిట్ని స్పెసిఫిక్గా కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి డైమెన్షన్స్ ప్రకారం చదవాలి. అలాగే సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల పరిధిని విస్తరించడానికి ఇచ్చినటువంటి తీర్పుల నేపథ్యంలో కూడా చదవాలి. సో ద ఫండమెంటల్ రైట్స్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ యాజ్ వెల్ యాజ్ ద సుప్రీం కోర్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ టు ఎన్హాన్స్ ద స్కోప్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ అండర్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 21లో భాగంగా సుప్రీంకోర్టు ఏ విధంగా అయితే ప్రాథమిక హక్కుల యొక్క పరిధిని పెంచుతూ, ఆర్టికల్ 21 యొక్క పరిధిని పెంచుతూ తీర్పులు ఇచ్చిందో దాని నేపథ్యంలో చదవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ 2024లో రైట్ అగైనిస్ట్ క్లైమేట్ చేంజ్ అనే ఒక కొత్త హక్కుని సుప్రీంకోర్టు ఇన్కార్పొరేట్ చేసింది. గతంలో రైట్ అగైనిస్ట్ పొల్యూషన్ అని ఉండేది. అంటే ఆర్టికల్ 21లో అంతర్లీనంగా, జీవించే హక్కులో అంతర్లీనంగా ఈ పొల్యూషన్ని వ్యతిరేకించేటటువంటి హక్కు ఉండేది.
అండ్ ఇప్పుడు 2024 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం రైట్ అగెనిస్ట్ ది క్లైమేట్ చేంజ్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ద ఆర్టికల్ 21A. ది ఆర్టికల్ 21లో రైట్ అగెనిస్ట్ క్లైమేట్ చేంజ్ అంటే పర్యావరణ మార్పులను వ్యతిరేకించే హక్కు. పర్యావరణం తీవ్రమైన మార్పులకి లోను కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. సో ప్రభుత్వ బాధ్యతలు నెరవేర్చే విధంగా అది నెరవేర్చకపోతే ప్రజలు చనిపోయేటటువంటి అవకాశం ఉంది. ఈ తీవ్రమైనటువంటి పర్యావరణ మార్పులు వస్తే ఏమవుతుంది, మితిమీరిన ఎండలు మితిమీరిన వర్షాలు వస్తాయి. సో ఈ మితిమీరిన ఎండలు మితిమీరిన వర్షాలు అకాలంగా వస్తాయి, మళ్ళీ కాలం కాని కాలంలో వస్తాయి. అటువంటి అప్పుడు మనిషి ఈ తీవ్రమైన మార్పులను తట్టుకోలేక చనిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు రీసెంట్గా మక్కా యాత్రకి వెళ్ళినప్పుడు మనుషులు నడుస్తూనే చనిపోయారు. ఎందుకు నడుస్తూ చనిపోయారంటే టెంపరేచర్ అనేది ఆల్మోస్ట్ 50 డిగ్రీల కన్నా దాటేసింది. టెంపరేచర్ ఎప్పుడైతే 50 డిగ్రీల కన్నా ఎక్కువ దాటేస్తుందో హ్యూమన్ బాడీ దాన్ని తట్టుకోలేదు. హ్యూమన్ బాడీ మ్యాక్సిమం 48 డిగ్రీస్ నుంచి 49 డిగ్రీల వరకు మాత్రమే తట్టుకోగలుగుతుంది. అది దాటింది అంటే లోపల ఉన్నటువంటి మానవ మాంసం ఏదైతే ఉంటుందో ఇది ఉడికిపోతుంది. ఇది ఉడికిపోయి రక్తం పలచబడిపోయి మనిషి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే ప్రమాదం ఉంటుంది. అలా సుమారుగా 1000 మంది చనిపోయారు రోడ్ల మీద. అట్లనే ఇది తీవ్రమైనటువంటి వాతావరణ మార్పులకి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ అనమాట. సో అలాగే వరదలు ఏ విధంగా ప్రజలు చచ్చిపోతారో మనం చూస్తూనే ఉంటాం. అలాంటి వాతావరణ మార్పుల కారణంగా మన ఆర్టికల్ 21 జీవించే హక్కు ఉల్లంఘనకు గురవుతుంది. సో ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు ఏ జడ్జిమెంట్లో ఇవ్వబడింది, ఇలాంటి అంశాలు చదవాలి. అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ఈ ఆదేశిక సూత్రాల్లో ఈసారి మీరు ఖచ్చితంగా యూనిఫామ్ సివిల్ కోడ్ మీద క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంది. సో రీజన్ ఏంటి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చాలా కాలంగా చర్చల్లో జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈవెన్ ప్రధానమంత్రి కూడా తన ఇండిపెండెన్స్ డే స్పీచ్ సందర్భంగా ఒక సెక్యులర్ యూనిఫామ్ కోడ్ తీసుకురావాలనేటటువంటి ఒక కొత్త పదాన్ని ప్రయోగించారు, సెక్యులర్ యూనిఫామ్ సివిల్ కోడ్ అని. సో లౌకికమైనటువంటి ఉమ్మడి పౌర స్మృతిని రూపొందించాలి. సో ఇది బేసిక్ క్వశ్చన్స్ అడగవచ్చు. అంటే ఇది ఏ ఆర్టికల్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉందని, లేకపోతే యూనిఫామ్ సివిల్ కోడ్ రూపొందించాలని సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రభుత్వానికి ప్రతిపాదించిందని, ఇలాంటి ఫండమెంటల్ కేసెస్ గురించి ఫండమెంటల్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అలాగే ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు. సో ఈ ప్రాథమిక విధులు ఆ జాబితా చదవాలి. అదేవిధంగా ఈ ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి కమిటీ, ఈ జస్టిస్ వర్మ కమిటీ గురించి చదవాలి. అంటే ప్రాథమిక విధులు అమలు చేయడం తప్పనిసరి కాదు, అంటే నిర్వహించడం తప్పనిసరి కాదు పౌరులకి. అయినప్పటికీ కూడా పౌరులు ప్రాథమిక విధులు నిర్వహిస్తుంటారు. మరి నిర్వహించకపోతే పనిష్మెంట్ లేదు. సో మరి పనిష్మెంట్ లేకుండా వీటిని ఇన్కార్పొరేట్ చేయడం రైటా రాంగా అని చెప్పి ఈ జస్టిస్ వర్మ కమిటీని ఏర్పాటు చేశారు. అండ్ ఆ వర్మ కమిటీ అబ్జర్వేషన్ ప్రకారం రాజ్యాంగంలో ప్రాథమిక విధులని నిర్వహించకపోతే ఎటువంటి శిక్ష లేకపోయినా కానీ వాటికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాల ప్రకారం శిక్షించవచ్చు. అది సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉంది. ఆ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆధారంగా ఎవరైనా వైల్డ్ లైఫ్కి హాని కలిగిస్తే, ఎందుకంటే మనకి ప్రాథమిక విధులు అదొకటి ఉంది, ప్రతి పౌరుడు జీవకోటి పట్ల కారుణ్యం కలిగి ఉండాలి, వన్యప్రాణులని సంరక్షించాలి అనే విధి ఉంది. ఆ విధిని నిర్వహించడానికి 1980లో రూపొందించినటువంటి ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆధారంగా ఆ విధిని నిర్వహిస్తారు. దాన్ని ఉల్లంఘిస్తే 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు. సో అట్లా ఫండమెంటల్ డ్యూటీస్ నేపథ్యంలో వాటి అమలు గురించి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో దీని మీద మోడల్ క్వశ్చన్ ఎలా ఉంటుంది? సో టెలికాస్టింగ్, అపోజింగ్ టెలిఫోన్ ట్యాపింగ్, పోస్టింగ్ ఆన్ సోషల్ మీడియా, అపోజింగ్ బంద్ ఎట్సెట్రా ఆర్ ద రైట్స్ ఇంప్లిసిట్ అండర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? అది అంటే ఇంప్లిసిట్, మళ్ళీ ఇంప్లిసిట్ అంటే అంతర్లీనంగా. సో టెలికాస్టింగ్ ఏంటి? టెలికాస్టింగ్ టీవీ ప్రసారాలు చేయడం. అపోజింగ్ ది టెలిఫోన్ ట్యాపింగ్, టెలిఫోన్ ట్యాపింగ్ని వ్యతిరేకించడం. పోస్టింగ్ ఆన్ సోషల్ మీడియా, సోషల్ మీడియా వేదికల్లో పోస్టింగ్లు చేయడం. తర్వాత అపోజింగ్ బంధులు వ్యతిరేకించడం. బంధు పిలుపు ఇవ్వడం కాదు, బంధు పిలుపుని వ్యతిరేకించడం. సో ఇటువంటివన్నీ అంతర్లీనంగా దేంట్లో అంతర్భాగం, ఏ హక్కులో భాగంగా ఉంటాయి. సో రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ప్రెస్ అండ్ నో సచ్ రైట్స్ ఆర్ గ్యారంటీడ్ బై ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో ప్రత్యక్షంగా అయితే అటువంటి హక్కులు ఏవీ లేవు. కానీ క్వశ్చన్లో ఏముంది? క్వశ్చన్లో ఇచ్చినటువంటి ఈ కీవర్డ్ చూసుకోవాలి, ఇది ఇంప్లిసిట్. సో ఇంప్లిసిట్ అనే పదం ఉంది కాబట్టి ఆ ఇంప్లిసిట్గా అంతర్లీనంగా ఉన్నటువంటి హక్కు ఇది. సో ఈ అంతర్లీనంగా మనకి ఆర్టికల్ 21లో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వివిధ తీర్పుల ఆధారంగా
సుమారుగా 26 రకాలకు పైగా హక్కులు ఉన్నాయి. ఆ 26 రకాలకు పైగా హక్కుల్లో ఇవి కూడా ఒకటి. సో టెలికాస్టింగ్, అపోజింగ్ టెలిఫోన్, ట్యాపింగ్ ఇటువంటివి కూడా అంతర్భాగంగా వస్తాయి. సో ఇది పర్టికులర్గా రైట్ టు ఫ్రీడమ్లో భాగం అనమాట. వాక్ స్వాతంత్రపు స్వేచ్ఛలో భాగం ఆర్టికల్ 19(1)A అంతర్లీనంగా ఉండేది. తర్వాత సెకండ్ క్వశ్చన్, ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్. ఇది కొంచెం సింపుల్గా ఉండే కొంత కాంప్లికేటెడ్ క్వశ్చన్. చూడడానికి ఒక్కొక్క పదంలోనే ఉంది, బట్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి అంశం. నాట్ ప్యూనిటివ్, ఎథికల్, ఎకలాజికల్లీ సస్టైనబుల్, ప్రో విమెన్. అంటే భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ప్రాథమిక విధుల స్వభావం గురించి ఇచ్చినటువంటి క్వశ్చన్. యూజువల్గా మనం లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ చదివేస్తాం అంతే, వాటి లక్షణాలని చదవం. బట్ ప్రాథమిక విధులు చాప్టర్ చదివేటప్పుడు మీకు లక్షణాలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, వాటిని కూడా కొంత చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ లక్షణాల్లో భాగంగా ఈ క్వశ్చన్ ఇవ్వచ్చు. నాట్ ప్యూనిటివ్, శిక్షాత్మకమైనవి కావు. శిక్షాత్మకము అంటే వీటిని నిర్వహించకపోతే శిక్షించడానికి అవకాశం లేదు. ఎథికల్, నైతికమైనవి. ఇకలాజికల్లీ సస్టైనబుల్, పర్యావరణానికి అనుకూలమైనవి. ప్రో ఉమెన్, మహిళలకు అనుకూలమైనవి. సో ఈ అంశాలన్నీ మనకి ప్రాథమిక విధుల లిస్టు యాజ్ ఇట్ ఈస్గా బైహార్ట్ చేస్తే మనం వీటిని గుర్తించలేం. బట్ లక్షణాలను చదివిన తర్వాత ప్రాథమిక విధులను చదివితే అప్పుడు కనెక్టివిటీ పెట్టుకోగలుగుతాం. సో ఇవి శిక్షాత్మకమైనవి కావు, ఎందుకంటే వాటి స్వభావం అదే కాబట్టి. ఎందుకంటే పార్ట్ 4A ఉన్నాయి. ఫండమెంటల్ డ్యూటీస్ వుడ్ హ్యావ్ బీన్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద పార్ట్ 3A. 3A పెట్టి ఉండాలి, కానీ 3A పెట్టకుండా 4A పెట్టారు. అంటే ఆదేశిక సూత్రాలకి అనుబంధంగా పెట్టారు. సో 3లో పెట్టుంటే 3A పెట్టుంటే ఏమయ్యేది? జస్టిసబుల్ అయ్యేది, న్యాయసమ్మతమయ్యేది. కానీ 4కి అనుబంధంగా 4A అనే ఒక పార్ట్ని ఇన్కార్పొరేట్ చేయడం వల్ల అవేమైంది, అప్పుడేమైంది, అది ఇట్ హ్యాస్ బికమ్ నాన్ జస్టిసబుల్, న్యాయసమ్మతమైనవి కావు. అంటే ఆదేశిక సూత్రాలకి ఎలాంటి స్వభావం అయితే ఉంటుందో దీనికి కూడా వస్తుంది. కాబట్టి వీటిని పౌరులు నిర్వహించకపోయినా శిక్షలు లేవు. కానీ వర్మా కమిటీ అబ్జర్వేషన్ ప్రకారం డైరెక్ట్గా రాజ్యాంగంలో పార్ట్ 4A ప్రకారం అయితే శిక్షించలేం, కానీ పార్లమెంటు వేరే సందర్భాల్లో చేసిన చట్టాల ప్రకారం శిక్షించవచ్చు. బట్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ది పార్ట్ 4A దే ఆర్ నాట్ ప్యూనిటివ్ అండ్ దే ఆర్ ఎథికల్, నైతికమైన విధులు. అది అంటే వీటికి చట్టబద్ధమైనటువంటి విధులు, నైతిక విధులు, పౌర విధులు ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అండ్ ఈ సివిల్ డ్యూటీస్ లేకపోతే ఎథికల్ డ్యూటీస్ ఇవన్నీ కూడా ప్రాథమిక విధులన్నీ కూడా మనుషుల్లో అంటే పౌరుల్లో నైతిక ప్రవర్తనని పెంపొందించడానికి ఉద్దేశించబడ్డాయి. పర్యావరణాన్ని పరిరక్షించమన్నారు, నైతిక ప్రవర్తన. దేశ ప్రతిష్టని నిమడింప చేయమన్నారు, దేశ ప్రతిష్టని నిమడింప చేసే విధంగా దేశ రక్షణకి సర్వత్రా సిద్ధంగా ఉండమని చెప్పారు. మహిళల్ని గౌరవించమని చెప్పారు. నీ తోటి పౌరుల పట్ల సోదర భావన కలిగి ఉండాలని చెప్పారు. అండ్ అంతేకాకుండా స్వాతంత్ర పోరాటపు ఆదర్శాలను గౌరవించాలని చెప్పారు. సో ఇటువంటి గౌరవించడాలు ఇటువంటి అన్నీ ఏంటి? నైతికమైనటువంటి అంశాలు. సో దే ఆర్ ఎథికల్ అండ్ ఎకలాజికల్లీ సస్టైనబుల్. పర్యావరణాన్ని పరిరక్షించడం, అడవుల్ని రక్షించడం ఇవన్నీ కూడా ఎకలాజికల్లీ సస్టైనబుల్. ప్రో ఉమెన్ 5వ ప్రాథమిక విధిలో మహిళలకు అనుకూలంగా ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారు? ప్రతి పౌరుడు మహిళల్ని గౌరవించాలి, వాళ్ళని అవమానించేటటువంటి చర్యలను విడనాడాలి. సో అటువంటి అంశాలన్నీ మొత్తం 1, 2, 3, 4 అన్నీ కూడా ప్రాథమిక విధుల్లో భాగంగా ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఏగా చెప్తాను దీనికి. తర్వాత యూనిట్ 3 ఫెడరలిజం. సో ఫెడరలిజంలో ప్రధానంగా ఉన్నటువంటి టాపిక్స్ ఇవి. డిస్టింక్టివ్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ ఫెడరలిజం ఒకటి. భారత సమాఖ్య విశిష్ట లక్షణాలు. భారత సమాఖ్య యొక్క విశిష్ట లక్షణాలు అంటే ఇది ఒక క్వాజీ ఫెడరేషన్. ఆ క్వాజీ ఫెడరేషన్లో ఫెడరల్ ఫీచర్స్ ఏంటి, యూనిటరీ ఫీచర్స్ ఏంటి. అలాగే ఇది ఒక బార్గెనింగ్ ఫెడరేషన్, ఇది ఒక కోఆపరేటివ్ ఫెడరేషన్, సహకార సమాఖ్య. ఆ సహకార సమాఖ్యలో ఉండే లక్షణాలు ఏంటి. సో అటువంటి జనరల్ ఫీచర్స్ ఆఫ్ ద ఫెడరేషన్ గురించి, సమాఖ్య యొక్క సాధారణ లక్షణాలు. తర్వాత రెండోది టాపిక్ ఏంటి? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెజిస్లేటివ్, ఫైనాన్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్. కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, పాలనా సంబంధాలు. సో ఈ డైమెన్షన్ దాన్ని అంటే సింపుల్గా సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఇందులో సిలబస్లో చెప్పకపోయినా ఇక్కడ చదవాల్సింది ఏంటి అంటే కమిటీస్ ఆన్
సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద ఏర్పాటైనటువంటి కమిషన్ల గురించి కూడా, అంటే ఫస్ట్ కమిషన్, సెకండ్ కమిషన్, వాళ్ళు చెప్పినటువంటి కీలకమైనటువంటి సూచనలు. సో 1983-88 మధ్యకాలంలో పనిచేసినటువంటి సర్కారీ కమిషన్ రికమెండేషన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ రికమెండేషన్స్ అన్నీ చదవాలి. అది మొదటి కమిషన్, కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన మొదటి కమిషన్. అలాగే రెండో కమిషన్ పూంచీ కమిషన్, ఆ పూంచీ కమిషన్ ఇచ్చిన సూచనలు కూడా చదవాలి. సో ఈ కమిషన్ల సూచనలు ఈ పర్టికులర్గా లెజిస్లేటివ్, ఫైనాన్షియల్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ నేపథ్యంలో, అంటే ఈ శాసన పాలన ఆర్థిక సంబంధాల నేపథ్యంలో, కేంద్ర రాష్ట్రాల సంబంధాల నేపథ్యంలో ఈవెన్ సుప్రీంకోర్టు తీర్పులు కూడా చదవాల్సి ఉంటుంది. అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏంటి. అయితే జడ్జిమెంట్స్ అనేవి మొత్తం డాక్యుమెంట్స్ మొత్తం చదవకుండా ఓన్లీ కేసు ఏంటి, దానికి సంబంధించినటువంటి కంక్లూజన్ ఏంటి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సపోజ్ మోడల్ క్వశ్చన్ ఎలా ఉండొచ్చు, ఇండియన్ ఫెడరేషన్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై, అంటే ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ ఫెడరేషన్ అనే టాపిక్లో భాగంగా ఇలాంటి క్వశ్చన్ ఉండొచ్చు. అంటే భారత సమాఖ్య లక్షణం, రెసిడ్యూరీ పవర్స్ ఆర్ నాట్ గివెన్ టు ద ఫెడరల్ యూనిట్స్. అంటే ఈ రెసిడ్యూరీ పవర్స్ రాష్ట్రాలకి ఇవ్వలేదు. ఫెడరల్ యూనిట్స్ అంటే స్టేట్స్ అన్నమాట. సో రాష్ట్రాలకి ఇవ్వలేదు. రైటా రాంగా, అంటే రాష్ట్రాలకి రెసిడ్యూరీ పవర్స్ అంటే ఏంటి, అవశిష్టాధికారాలు, అంటే ద పవర్స్ దట్ ఆర్ నాట్ మెన్షన్డ్ ఇన్ ది ఇన్ ద యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ ఆర్ కాంకరెంట్ లిస్ట్. కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలు మూడింటిలోనూ పొందుపరచబడినటువంటిది ఈ అంశాలు ఏవైనా ఉంటే వాటిని అవశిష్టాధికారాలు అని అంటారు. సో ఈ అవశిష్టాధికారాలు రాష్ట్రాలకి ఇవ్వలేదు. ఒక నెగిటివ్ స్టేట్మెంట్ బట్ కరెక్ట్ స్టేట్మెంట్ అది. అంటే సపోజ్ కేంద్రానికి ఇవ్వలేదు అన్నారనుకో, అది తప్పు అవుతుంది. సో రాష్ట్రాలకు ఇవ్వలేదు అంటే ఎవరికి ఇచ్చారు, కేంద్రానికి ఇచ్చారు. మామూలుగా జనరల్గా మనం డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఏముంటుంది, భారతదేశంలో అవశిష్టాధికారాలు కేంద్రానికి ఇవ్వబడ్డాయి, అమెరికాలో అయితే ఇవి రాష్ట్రాలకు ఉంటాయి. ఇట్లా స్ట్రైట్గా చదువుకుంటాం. ఎగ్జామినర్ ఇట్లా కొంచెం ఇండైరెక్ట్గా కూడా క్వశ్చన్ ట్విస్ట్ చేసి ఇచ్చే అవకాశం ఉండొచ్చు. సో రాష్ట్రాలకు ఇవ్వలేదు, ఫెడరల్ యూనిట్ స్టేట్స్ ఇవ్వలేదు అంటే కేంద్రానికి ఇచ్చినట్లు ఇక్కడ. పవర్ టు ఎనాక్ట్ ఏ లా ఆన్ స్టేట్ లిస్ట్ బై ది పార్లమెంట్, రాష్ట్ర జాబితాపై చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. రైటే, ఎందుకంటే బేసిక్గా స్టేట్కి ఉంటుంది, రాష్ట్ర శాసనసభకు ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం 5 రకాల సందర్భాల్లో పార్లమెంటుకు కూడా ఈ అధికారం ఉంటుంది. సో ఈ ఎమర్జెన్సీ పీరియడ్లో, లేకపోతే ప్రెసిడెంట్ రూల్ టైంలో, ఇటువంటి సందర్భాల్లో పార్లమెంటుకు కూడా ఉంటుంది. కాంకరెంట్ లిస్ట్ ఈజ్ ఎ సెకండ్ యూనియన్ లిస్ట్. కాంకరెంట్ లిస్ట్ ఈజ్ ఎ సెకండ్ యూనియన్ లిస్ట్. ఉమ్మడి జాబితాని రెండవ కేంద్ర జాబితాగా పరిగణిస్తారు. అంటే ఉమ్మడి జాబితా రెండవ కేంద్ర జాబితా అని ఎందుకంటాం, కేంద్ర జాబితా ఉంది మామూలుగా, రాష్ట్ర జాబితాను ఉంది, అలాగే ఉమ్మడి జాబితా ఉంది. ఉమ్మడి జాబితాని జనరల్గా ఈ ఫెడరల్ ఫీచర్స్లో ఏమంటారంటే రెండవ కేంద్ర జాబితా అంటారు. ఎందుకని, దాని క్యారెక్టర్ అలా ఉంది కాబట్టి. ఎలా ఉంది, ఉమ్మడి జాబితా మీద చట్టం ఎవరు చేయొచ్చు, కేంద్రం చేయొచ్చు, రాష్ట్రం చేయొచ్చు. బట్ రాష్ట్ర చట్టం కేంద్రానికి వ్యతిరేకంగా ఉంటే ఆ మేరకు రాష్ట్ర చట్టం రద్దయిపోతుంది, కేంద్ర చట్టమే చెల్లవుతుంది. సో కేంద్ర చట్టం చెల్లుబాటు అయినప్పుడు అసలు ఈ అల్టిమేట్గా అది కేంద్రానికి సంబంధించిన జాబితాగానే పరిగణిస్తుంది. ఇప్పుడు దిశ చట్టం అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో చేశారు. అలాగే అటువంటి అపరాజిత చట్టం అటువంటిదే అని ఎక్కడ చేశారు, వెస్ట్ బెంగాల్లో చేశారు. ఈ రెండు దేని మీద చేశారు, ఈ మన క్రిమినల్ లా అమెండ్మెంట్స్ అని అంటారు. అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి సంబంధించినటువంటి అమెండ్మెంట్స్ అనమాట. ఈ క్రిమినల్ లా అనేటటువంటిది ఉమ్మడి జాబితాలో ఉండే అంశం. ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇటువంటివి ఏవైతే చట్టాలు ఉంటాయో క్రిమినల్ లాస్కి సంబంధించినటువంటివి అవి ఉమ్మడి జాబితాలో ఉంటాయి. మరి ఆంధ్రప్రదేశ్లోనేమో దిశ చట్టం కానీ అండ్ అపరాజిత చట్టం వెస్ట్ బెంగాల్లో కానీ ఈ రెండు ఉమ్మడి జాబితా మీద చేయబడినటువంటి చట్టాలు. అవి చట్టాలు కాదు, బిల్లులు మాత్రమే. అది మామూలుగా చట్టాలు అనేస్తుంటాం కానీ బిల్లుల రూపంలోనే ఉన్నాయి. సో ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్లో దిశ చట్టం అనేదేమో ఎప్పుడు ఆల్మోస్ట్ 2020-21 ఆ టైంలో చేశారు. అది చట్టం కాల, ఇది కూడా చట్టం కాదు. ఎందుకంటే ఈ రెండు కూడా ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి క్రిమినల్ ప్రొసీజర్ మీద చేయబడినటువంటి చట్టాలు. వీటి అల్టిమేట్గా వీటిని అమలు చేయడం అనేది మళ్ళీ రాష్ట్రపతి ఆమోదంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే గవర్నర్ దగ్గరికి పంపిస్తారు ఈ చట్టాలని ఆమోదించమని చెప్పి. గవర్నర్ ఆ బిల్లుల్ని, ఉమ్మడి జాబితాకి సంబంధించిన బిల్లుల్ని యూజువల్గా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తాడు.
సో రాష్ట్రపతి దీన్ని రిజెక్ట్ చేయొచ్చు, లేకపోతే అలాగే ఎటువంటి ఆమోదం లేకుండా పెట్టుకోవచ్చు. సో ఆ ఆంధ్రప్రదేశ్ దిశా చట్టం అలాగే ఎటువంటి ఆమోదం లేకుండా నిలిపివేయబడింది. అపరాజిత చట్టం కూడా అలాగే జరుగుతుంది. సో ఈ కాంటెక్స్లో దీని నుంచి నేర్చుకునేది ఏంటి అంటే, రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జాబితా మీద చట్టం చేసినప్పటికీ కూడా అది కేంద్రం ఆమోదిస్తేనే అల్టిమేట్గా చట్టం అయ్యేది, అమల్లోకి వచ్చేది. కాబట్టి ఇది ఉమ్మడి జాబితా అనేది రెండవ కేంద్ర జాబితా ఇది. అలాగే స్టేట్ లిస్ట్ ఏమంటారు, అప్పుడు పార్లమెంటు కూడా చట్టం చేస్తుంది, రాష్ట్ర శాసనసభే కాకుండా పార్లమెంటు కూడా చట్టం చేస్తుంది. కాబట్టి స్టేట్ లిస్ట్ ఏమనాలి, అప్పుడు రెండవ ఉమ్మడి జాబితా అనాలి. ది సెకండ్ కాంకరెంట్ లిస్ట్, స్టేట్ లిస్ట్ ఇస్ ద సెకండ్ కాంకరెంట్ లిస్ట్. అలాగే యూనియన్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ద స్టేట్స్ ఫ్రమ్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్, అంతర్గత కల్లోలాల నుండి విదేశీ దాడుల నుండి రాష్ట్రాలను రక్షించడం కేంద్రం యొక్క బాధ్యత. సో ఆర్టికల్ 355 ప్రకారం కేంద్రానికి ఆ బాధ్యత ఉంటుంది. సో ఈ 4 అంశాలు ఇండియన్ ఫెడరేషన్ యొక్క స్వభావాన్ని తెలియజేసేవి. సో కాబట్టి 1, 2, 3, 4 ఆల్ ద 4 ఆర్ కరెక్ట్. అంటే మనకి తెలిసినటువంటి అంశాలే కొంచెం ట్విస్టెడ్గా ఇస్తే ఈ రకంగా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక సింపుల్ క్వశ్చన్, లైక్ జిఎస్టీ అనేది కేంద్ర పన్ను, రాష్ట్ర పన్ను, ఉమ్మడి పన్ను, రెసిడ్యూరీ పన్ను, అవశిష్ట పన్ను అని ఇట్లా సింపుల్గా క్వశ్చన్ ఇచ్చేవచ్చు. సో జిఎస్టీ అనేది మామూలుగా విధించినప్పుడు అందులో 18% జిఎస్టీ విధించారనుకో, అందులో 9% రాష్ట్రానికి వెళ్తుంది, 9% ఏమో కేంద్రానికి వెళ్తుంది. కాబట్టి ఇదే ఒక కాంకరెంట్ ట్యాక్స్, ఉమ్మడి పన్ను కాంకరెంట్ ట్యాక్స్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పన్నులో సమానంగా పంచుకుంటాయి. అంటే ఈ పన్ను విధించేది కేంద్రం, వసూలు చేసేది కేంద్రమే. బట్ కేంద్రం వసూలు చేసిన తర్వాత వాటిని రాష్ట్రాలతో పంచుకోవడం జరుగుతుంది, సమానంగా పంచుకోవడం జరుగుతుంది అన్నమాట. అలాగే అంటే యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్, ఇది మిగతా యూనిట్స్ కన్నా ఇది పెద్ద యూనిట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓన్లీ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి మాత్రమే ఉంది, లెజిస్లేచర్ గురించి లేదు. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అలాగే గవర్నర్ అండ్ చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి కేంద్రంలోను, రాష్ట్రంలో గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి. సో వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలు బేసిక్గా ఇది స్టాటిక్ యూనిట్. స్టాటిక్ యూనిట్ అంటే దీంట్లో పెద్దగా డైనమిక్స్ ఏమీ ఉండవు. మనకి పుస్తకాల్లో ఏ విధంగా ఉంటుందో ఆ ఉన్నటువంటి అంశాలని యాజ్ ఇట్ ఈజ్గా బైహార్ట్ చేస్తే చాలు. అండ్ సో దీని మీద సపోజ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగితే ఏ విధంగా ఉండొచ్చు. So in case of a simultaneous vacancy in the post of President, Vice President and the Chief Justice of India will act as the President of India. సో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు ఒకేసారి ఖాళీ అయితే ఆ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. అండ్ ద ప్రొవిజన్ ఈస్ మెన్షన్డ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్. ఈ నిబంధన రాజ్యాంగంలో ఏ నిబంధనలో ఉంది ఈ అంశం అనేది. అంటే ఒక సందర్భంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఇది. అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎ సైమల్టేనియస్ వేకెన్సీ రాజ్యాంగం ప్రకారం ఎక్కడా కూడా ఈ నిబంధన లేదు. సో జనరల్గా మనం చదివేటప్పుడు ఈ అంశం గురించి చదువుతాం. రాష్ట్రపతి లేకపోతే ఉపరాష్ట్రపతి లేకపోతే చీఫ్ జస్టిస్ కూడా లేకపోతే నెక్స్ట్ సీనియర్ మోస్ట్ జడ్జ్, ఆ సీనియారిటీలో తదుపరి ఎవరైతే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఉంటారో ఆయన. సో ఇది లేదు కాబట్టి ఇట్ వాజ్ డిటర్మిన్డ్ బై ది పార్లమెంట్ ఇన్ 1961 బై అన్ యాక్ట్. ఒక చట్టం ద్వారా పార్లమెంటు దీన్ని నిర్దేశించింది 1961లో ఇన్ అకార్డెన్స్ విత్ ది ఆర్టికల్ 70. ఆర్టికల్ 70 ఆధారంగా, అంటే ఆర్టికల్ 70లో ఈ సీక్వెన్స్ చెప్పాల. ఆర్టికల్ 70లో ఏముంటుంది, రాష్ట్రపతికి సంబంధించి ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనలు ఏవైనా సరిపోకపోతే పార్లమెంటు చట్టం ద్వారా నిర్ణయించవచ్చు అని అంటుంది. సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో చెప్పాల, ఇఫ్ దెర్ ఈజ్ నో ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ సైమల్టేనియస్లీ హూ షుడ్ బి ది ఆల్టర్నేటివ్ అని చెప్పి. అసలు రాజ్యాంగంలో ఎక్కడ చెప్పలేదు. ఏమన్నా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు రెండూ ఒకేసారి ఖాళీ ఏర్పడితే ఎవరు రాష్ట్రపతిగా వ్యవహరించాలనే అంశం లేదు. బట్ ఆర్టికల్ 70 ఒక ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది. ఆర్టికల్ 70లో ఏమున్నటువంటి ఫ్లెక్సిబిలిటీ ఏంటి అంటే, ఇఫ్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్ అడిక్వేట్ టు డీల్ విత్ ది పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్, పార్లమెంట్ కెన్ మేక్ ఎ లా టు డీల్ విత్ ద ఎక్సిజెన్సీ. అంటే
అమల్లో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి రాజ్యాంగ నిబంధనలు సరిపోకపోతే పార్లమెంటు అదనపు చట్టాన్ని చేయొచ్చు. సో దాని ప్రకారం ఈ సందర్భం వచ్చినప్పుడు అంటే పార్లమెంటు 1961లో ఒక చట్టం చేసింది, రాజ్యాంగ సవరణ కాదు, ఓన్లీ సాధారణ చట్టం చేసింది. చట్టం చేసి రాష్ట్రపతి లేనప్పుడు ఉపరాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లేనప్పుడు ప్రధాన న్యాయమూర్తి కూడా లేనప్పుడు నెక్స్ట్ సీనియర్ జడ్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు అనే అంశం. సో ఇంకో క్వశ్చన్ ఎలా ఉండొచ్చు చూడండి, లైక్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ నాట్ సిమిలారిటీస్ బిట్వీన్ ది ప్రెసిడెంట్ అండ్ ది గవర్నర్. గవర్నర్కి రాష్ట్రపతికి సిమిలారిటీస్ కానివేవి. యూజువల్గా మనం సిమిలారిటీస్ చదువుతుంటాం. ప్రెసిడెంట్కి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి, గవర్నర్కి ఉంటాయి. ప్రెసిడెంట్కి లెజిస్లేటివ్ పవర్స్ గవర్నర్కి ఉంటాయి. సో ఇటువంటి అంశాల నేపథ్యంలో ఈ సిమిలారిటీస్ కాకుండా ఉన్నటువంటి అంశాలు, నాట్ సిమిలారిటీస్. టర్మ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ సేమ్ ఆర్ నాట్. రాష్ట్రపతికి 5 సంవత్సరాల కాల పరిమితి, మరి గవర్నర్కి రాష్ట్రపతి నిర్ణయిస్తాడు ఎంత కాల పరిమితి ఉండాలి అనేది, కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది, డిటర్మిన్డ్ బై ది ప్రెసిడెంట్. కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అంటే సేవా నిబంధనలు అంటే జీతం, ఇటువంటి అంశాలు. తర్వాత ఎగ్జిక్యూటివ్ క్లెమెన్సీ ఓవర్ ద క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఏంటి? మరణశిక్ష. సో ఈ మరణశిక్ష విషయంలో ఎగ్జిక్యూటివ్ క్లెమెన్సీ అంటే క్షమాభిక్ష అధికారం. సో మరణశిక్ష విషయంలో క్షమాభిక్ష అధికారం. తర్వాత డిస్క్రిషనరీ పవర్స్, విచక్షణాధికారాలు. సో వీటిలో సిమిలారిటీ కానిదేది, పోలిక కానిదేది అంటే డిఫరెన్సెస్ దేంట్లో ఉన్నాయి. సో ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఇస్ డిఫరెంట్. కాలపరిమితి వేరు. రాష్ట్రపతికి 5 ఏళ్ల ఖచ్చితమైన కాలపరిమితి ఉంది, కానీ గవర్నర్కి ఖచ్చితమైన 5 ఏళ్ల కాలపరిమితి లేదు. ఇట్ ఈస్ ఎట్ ద డిస్క్రిషన్ ఆఫ్ ఇన్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో రాష్ట్రపతి ఆమోదం ఉన్నంతకాలం పదవిలో ఉంటారు గవర్నర్ అనేవాడు, కాబట్టి అదొక వేరియేషన్. కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఆర్ ఆల్సో డిఫరెంట్. రాష్ట్రపతికి ఉన్న జీతం వేరు, గవర్నర్కి ఉన్నటువంటి జీతం వేరు. అండ్ తర్వాత ఎగ్జిక్యూటివ్ క్లెమెన్సీ ఓవర్ ది క్యాపిటల్ పనిష్మెంట్. మరణశిక్ష విషయంలో క్షమాభిక్ష అధికారాలు రాష్ట్రపతికి ఉంటాయి, గవర్నర్కి ఉంటాయి, దాంట్లో డౌట్ లేదు, కానీ వేరియేషన్ ఉంటుంది. క్షమాభిక్ష పెట్టే అధికారం ఓన్లీ రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. డెత్ పనిష్మెంట్కి క్షమాభిక్ష పెట్టి వదిలేసేటటువంటి అధికారం. గవర్నర్ ఏం చేయగలుగుతాడు? మరణశిక్ష విషయంలో వాయిదా మాత్రమే వేయగలుగుతాడు, పూర్తిగా క్షమాభిక్ష పెట్టే అధికారం లేదు. సో ఆ వేరియేషన్ ఉంది. డిస్క్రిషనరీ పవర్స్ అంటే విచక్షణాధికారాలు కేవలం గవర్నర్కే ఉంటాయి, రాష్ట్రపతికి లేవు. సో ఇక్కడ ఒక విశిష్టమైనటువంటి పరిస్థితి ఉంది, ప్రత్యేకమైన పరిస్థితి. మనం జనరల్గా ప్రెసిడెంట్ సుపీరియర్ కాబట్టి ఎక్కువ అధికారాలు ఉంటాయనుకుంటాం, కానీ ప్రెసిడెంట్కి డిస్క్రిషనరీ పవర్స్ లేవు, గవర్నర్కి మాత్రమే డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి. దాని కారణంగా కొన్ని సందర్భాల్లో గవర్నర్ రాష్ట్రపతి కన్నా ఎక్కువ శక్తివంతంగా కనబడుతుంటాడు. గవర్నర్ ఒక ముఖ్యమంత్రిని తొలగించేయచ్చు, డిస్మిస్ చేసేయచ్చు, నీకు మెజారిటీ లేదని చెప్పి. మెజారిటీ నిరూపించుకునే అవకాశం కూడా ఇవ్వకపోవచ్చు, అసెంబ్లీని రద్దు చేసేయచ్చు. సో ఇటువంటి అధికారాలు డిస్క్రిషనరీ పవర్స్ ఓన్లీ గవర్నర్కే ఉన్నాయి, కానీ రాష్ట్రపతికి లేవు. అదొక వేరియేషన్. కాబట్టి 1, 2, 3, 4 అన్నీ కూడా దీంట్లో వచ్చేటటువంటి ఆన్సర్ ఏ అవుతుందన్నమాట. సో అలాగే 5th యూనిట్లో అమెండ్మెంట్స్ టు ది కాన్స్టిట్యూషన్. సో ఈ అమెండ్మెంట్స్ టు ది కాన్స్టిట్యూషన్ 2 టాపిక్స్ ఉన్నాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రొసీజర్ ఒకటి. అమెండ్మెంట్ ప్రొసీజర్ అంటే ఈ సవరణ చేసే ప్రక్రియ. ఆర్టికల్ 368లో ఏదైతే ప్రక్రియ ఉందో దాని ఫీచర్స్ అన్నీ తెలుసుకోవాలి. ఒక 10, 20, 30 రకాల ఫీచర్స్ ఉంటాయి, అంతవరకే. అమెండ్మెంట్ యాక్ట్స్. సో ఇందులో మనకి 106 అమెండ్మెంట్స్ చట్టాలు జరిగినాయి, రాజ్యాంగ సవరణ చట్టాలు జరిగినాయి. 106 చదవాల్సిన అవసరం లేదు. ఏవైతే కీలకమైనవో అంటే చివరి 6 అమెండ్మెంట్స్ చదువుకోవాలి. తర్వాత ఫస్ట్ అమెండ్మెంట్ తెలుసుకోవాలి, 7th అమెండ్మెంట్ తెలుసుకోవాలి, 24, 25 అమెండ్మెంట్స్ తెలుసుకోవాలి, 42, 44th అమెండ్మెంట్ తెలవాలి, 73, 74th ఎలాగ చదవాలి. ఇలా కీలకమైనటువంటి సవరణలు ఏవైతే ఉన్నాయో అంతవరకు చదివితే చాలు. సో దీని మీద క్వశ్చన్ ఎలా ఉంటుంది, మోడల్ క్వశ్చన్ ఎలా ఉంటుంది? సింపుల్గా, హౌ మెనీ అమెండ్మెంట్స్ మేడ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఆన్ 2024? ఇప్పుడే చెప్పినటువంటిది. సో 106 అమెండ్మెంట్స్ అయినాయి. ఇప్పుడు 128 అంటుంటారు కొంతమంది, కొన్ని పుస్తకాలు 128 కనపడుతుంటుంది. 128 అనేది అమెండ్మెంట్ బిల్స్. 128వ రాజ్యాంగ సవరణ బిల్లు
చట్టం అయితే 106 అయింది. సో కాబట్టి అది 128 కాదు, ఓన్లీ 106 చట్టాలు మాత్రమే. తర్వాత సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలేటెడ్ టు ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇన్ ఇండియా ఆర్ కరెక్ట్? సో ఇట్ ఈస్ రిజిడ్, ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్. Bifurcation of state does not require an amendment under Article 368, but Constitution is altered. సో ఈ ఆర్టికల్ 368 ప్రకారం రాష్ట్రాల పునర్విభజన ఏదైతే ఉంటుందో దానికి రాజ్యాంగ సవరణ అక్కర్లేదు, కానీ రాజ్యాంగాన్ని మార్చాలి. ఇది సో మరి ఇందులో ఏదేది కరెక్ట్? 123 ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈజ్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్. దృఢ అదృఢ సమ్మేళనము. సో దృఢ సమ్మేళనం అన్నప్పుడు దీంట్లో కొన్ని నిబంధనలు సవరించడం కష్టం, కొన్నిటిని సవరించడం ఈజీ. కాబట్టి 1 and 2 రెండు కరెక్టే. బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్స్ డస్ నాట్ రిక్వైర్ అమెండ్మెంట్ అండర్ ది కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 368 ప్రకారం దీన్ని సవరించక్కర్ల. 368 ప్రకారం సవరించాలంటే ప్రత్యేక మెజారిటీ కావాలి. ప్రత్యేక మెజారిటీ అంటే లోక్సభలో 2/3 మెజారిటీ, రాజ్యసభలో 2/3 మెజారిటీ కావాలి. కొన్ని సందర్భాల్లో రాష్ట్రాల ఆమోదం కూడా కావాలి, కనీసం సగం రాష్ట్రాల ఆమోదం కావాలి. బట్ 368 ప్రకారం దీన్ని రాష్ట్రాలని పునర్విభజించక్కర్లేదు. దేని ప్రకారం పునర్విభజన చేస్తారు రాష్ట్రాలని? ఆర్టికల్ 3 and 4 ప్రకారం చేస్తారు. సో ఆ 3 and 4 దగ్గరే చెప్పారు ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండర్ ఆర్టికల్ 368 అని చెప్పి. రాష్ట్రాలని పేరు మార్చాలన్నా, విభజించాలన్నా, సరిహద్దులు మార్చాలన్నా ఎలాంటి రాజ్యాంగ సవరణ చేయక్కర్లేదు. ఓన్లీ పార్లమెంట్ సింపుల్ మెజారిటీతో చట్టం చేస్తే చాలు. సో రాష్ట్రం యొక్క అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోగల. ఏ స్టేట్ని అయితే బైఫర్కేట్ చేయబోతారో ఆ స్టేట్ యొక్క అభిప్రాయం కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ అభిప్రాయం కోసం పంపిస్తారంతే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగినప్పుడు 2014లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం తీసుకున్నారా? తీసుకోవడం జరిగిందా లేదా? తీసుకున్నారు. సో తీసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరిది? అసెంబ్లీ అభిప్రాయం ఇవ్వాలి. అసెంబ్లీలో అభిప్రాయాన్ని తెలియజేసినప్పుడు ఆంధ్ర ఎమ్మెల్యేలు తర్వాత రాయలసీమ ఎమ్మెల్యేలు వీళ్ళిద్దరూ విభజన చేయొద్దు అన్నారు. ఓన్లీ తెలంగాణ ప్రాంతం ఎమ్మెల్యేలు మాత్రమే విభజన చేయమన్నారు. అంటే ఏంటి? ఆ ప్రతిపాదనని 2/300 మెజారిటీతోటి రాష్ట్ర శాసనసభ తిరస్కరించిన తర్వాత అంటే స్టేట్ డివైడ్ చేయొద్దన్నారు. తిరస్కరించిన తర్వాత కేంద్రానికి పంపిస్తే కేంద్రం ఏం చేసింది? డివైడ్ చేసింది. అంటే మీనింగ్ ఏమైంది? ఇక్కడ రాష్ట్రం ఇచ్చినటువంటి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. సో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా పార్లమెంట్లో ఈ బిల్లుని సింపుల్ మెజారిటీతో ఆమోదించారు. సింపుల్ మెజారిటీ అంటే ఏంటి? ఆ రోజు పార్లమెంట్కి ఎంతమంది అయితే హాజరై ఓటేస్తారో అంతలో మెజారిటీ ఉంటే చాలు. సో కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్టర్డ్. ఇది సవరణ కాకపోయినా రాజ్యాంగాన్ని మారుస్తారు. ఎక్కడెక్కడ మారుస్తారు? ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ రాజ్యాంగ సవరణ జరగల. ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ జరిగినప్పుడు 2014లో ఆ యాక్ట్ ద్వారా రాజ్యాంగంలో కొత్తగా తెలంగాణ అనే స్టేట్ వచ్చింది కాబట్టి ఆ తెలంగాణ అనే పదం రాజ్యాంగంలో పెట్టాలి. ఎక్కడెక్కడ పెట్టాలి? ఎక్కడెక్కడైతే ఆంధ్రప్రదేశ్ అనే పదం ఉందో ఆ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పదం ఉన్న ప్రతి చోట తెలంగాణ అనే పదాన్ని కూడా పెట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్ 1లో పెట్టాలి. షెడ్యూల్ 1లో ఏముంటాయి? లిస్ట్ ఆఫ్ స్టేట్స్ ఉంటుంది. ఆ లిస్ట్ ఆఫ్ స్టేట్స్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తెలంగాణ వస్తుంది. అలాగే షెడ్యూల్ 4లో పెట్టాలి. అందులో ఏముంటుంది? రాజ్యసభలో ఏ రాష్ట్రానికి ఎంతమంది ప్రతినిధులు ఉంటుంది, తెలంగాణ నుంచి రాజ్యసభకి ఎంతమంది ప్రతినిధులు ఎన్నిక అవ్వాలి అనేది ఉంటుంది. అలాగే ఆర్టికల్ 169లో 168లో పెట్టాలి. సో ఎందుకని? ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ 168, 169లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏ రాష్ట్రాల్లో ఉందో చెప్పారు. అండ్ ఆ రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా ఉందని చెప్పారు. అలాగే ఆర్టికల్ 371(d)(e)లో పెట్టాలి. అంటే ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ యూనివర్సిటీ ఉంటుందని చెప్పారు అనేది అక్కడ ఉన్నటువంటి ప్రొవిజన్ 371(e) ప్రకారం. అండ్ ఆంధ్రప్రదేశ్ అనే పదంతో పాటు తెలంగాణ అనే పదం కూడా ఇన్కార్పొరేట్ చేయాలి. సో రాజ్యాంగంలో సెవరల్ చేంజెస్ అవుతాయి, కానీ రాజ్యాంగ సవరణ జరగదు. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఈ అంశాలన్నీ కూడా కరెక్టే. ఇది రిజిడ్, ఫ్లెక్సిబుల్ అండ్ స్టేట్ రీఆర్గనైజేషన్ ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ అ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణని రాజ్యాంగ సవరణగా పరిగణించరు. తర్వాత లోకల్ గవర్నమెంట్. సో లోకల్ గవర్నమెంట్లో
4 రకాల అంశాలు. రూరల్ గవర్నెన్స్ 73rd అమెండ్మెంట్, అర్బన్ గవర్నెన్స్ 74th అమెండ్మెంట్. ఈ 2 రకాలుగానే చెప్పాలి ఒక రకంగా అయితే. ఈ 2 రూరల్ గవర్నమెంట్ విత్ రిఫరెన్స్ టు 73rd అమెండ్మెంట్, అర్బన్ గవర్నెన్స్ విత్ రిఫరెన్స్ టు 74th అమెండ్మెంట్. సో ఇది ఈ మొత్తం 73, 74th అమెండ్మెంట్స్ని జస్ట్ 1 పేజీలో చదివేయాలి. అంటే మామూలుగా టెక్స్ట్ బుక్లో ఇచ్చిన దాని ప్రకారం చదివితే ఒక 10 పేజీల వరకు ఉంటుంది. కానీ 73, 74 సవరణల్లో ఉన్నటువంటి సిమిలారిటీస్ ఒక ట్యాబులేటెడ్ రూపంలో తయారు చేసుకుని చదివితే సింగిల్ పేజీలో కంప్లీట్ అయిపోతుంది. సిమిలారిటీస్, డిఫరెన్సెస్ అంతే. సో ఈ క్వశ్చన్ ఎలా ఉంటుంది దీని మీద, లోకల్ గవర్నమెంట్స్ మీద క్వశ్చన్ ఎలా ఉండొచ్చు? లైక్ వాట్ ఈస్ ట్రూ అబౌట్ ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ద పంచాయత్స్? పంచాయతీలలో రిజర్వేషన్ల గురించి ఏది కరెక్ట్? ఎస్సీ ఎస్టీ సీట్స్ రిజర్వ్డ్ ఇన్ ప్రపోర్షన్ టు దేర్ పాపులేషన్. అంటే లోకల్ బాడీస్లో, అంటే పార్లమెంట్లో ఒక రకంగా ఉంటుంది, అలాగే అసెంబ్లీలో ఒక రకంగా ఉంటుంది, అండ్ లోకల్ బాడీస్లో వేరే విధం. సో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లోకల్ బాడీస్లో జనాభా నిష్పత్తిని బట్టి ఉంటుంది. దెర్ ఇస్ కోటా విత్ ఇన్ కోటా ఫర్ ఉమెన్. కోటా విత్ ఇన్ కోటా ఫర్ ద ఉమెన్ అంటే మామూలుగా మహిళలకి స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు ఉంటాయి కనీసం. దీన్ని రాష్ట్రాలు ఇంకా పెంచుకోవచ్చు. ఇప్పుడు 12 రాష్ట్రాల్లో 50% రిజర్వేషన్ ఉంది, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా 12 రాష్ట్రాల్లో 50% మహిళలకి రిజర్వేషన్ ఉంది లోకల్ బాడీస్లో, మున్సిపాలిటీల్లో కానీ పంచాయతీల్లో కానీ. అండ్ జనరల్ కేటగిరీలోనే కాకుండా ఎస్సీ ఎస్టీ కోటాలో కూడా మళ్ళీ రిజర్వేషన్ ఉంటుంది, ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది. దీన్ని మనం కోటా విత్ ఇన్ కోటా అని అన్నాం. అండ్ దేర్ షల్ బి రిజర్వేషన్ ఆఫ్ ఆఫీసెస్ ఫర్ ది చైర్పర్సన్స్ ఇన్ ద పంచాయత్స్. అంటే అధ్యక్ష స్థానాలకు కూడా రిజర్వేషన్ ఉంటుంది. సో అధ్యక్ష స్థానాలు అంటే ఈ సర్పంచ్ లాంటి పోస్టులు, దానికి కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేది అమలవుతుంది. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏ. ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. తర్వాత సో రెండో క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద 74th అమెండ్మెంట్ బట్ నాట్ ఇన్ ద 73rd అమెండ్మెంట్ బట్ అప్లికబుల్ టు ద రూరల్ ఏరియాస్ ఆల్సో? అంటే ఈ అంశాలు 74వ సవరణలో ఉన్నాయి, బట్ 73వ సవరణలో లేవు. 73వ సవరణ అనేది రూరల్ ఏరియాస్కి, 74 అనేది అర్బన్ ఏరియాస్కి సంబంధించి. సో ఇందాకేమో మనం 1 పేజీలో ఈ సిమిలారిటీస్ అన్నీ చదివితే సరిపోతుంది అన్నాం. డిఫరెన్సెస్ కూడా చదవాలి, ఆ 1 పేజీలోనే వచ్చేస్తాయి. అటువంటి వాటిలో ఇదొకటి. సో 74వ సవరణలో ఉండి 73వ సవరణలో లేదు, కానీ గ్రామీణ ప్రాంతాలకి వర్తిస్తుంది. డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ, మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ, వార్డు కమిటీస్, ఈ 3 అంశాలు ఇందులో ఉన్నాయి, 74th అమెండ్మెంట్లో ఉన్నాయి. సో మరి ఇది డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ 243ZDలో ఉండేటటువంటి నిబంధన, ZD 74th అమెండ్మెంట్ ద్వారా ఏర్పాటు చేసినటువంటిది డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ, జిల్లా ప్రణాళిక కమిటీ. ఈ జిల్లా ప్రణాళిక కమిటీ అనేది ఒక జిల్లాకి కావాల్సినటువంటి సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేస్తుంది. ప్రతి జిల్లాకి సామాజిక ఆర్థిక అభివృద్ధి ప్రణాళికని రూపొందించడం జిల్లా ప్రణాళిక కమిటీ యొక్క బాధ్యత. దీన్ని ఏర్పాటు చేయడం, ఏర్పాటు చేయకపోవడం రాష్ట్ర శాసనసభ యొక్క అధికారం మీద ఆధారపడుతుంది. దాని విచక్షణ, ఏర్పాటు చేయొచ్చు, ఏర్పాటు చేయకపోవచ్చు. అలాగే మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ, మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీలో ఇది మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో ఉంటుంది. అంటే ఏ ప్రాంతంలో అయితే కనీసం 10 లక్షల కన్నా ఎక్కువ మంది జనాభా ఉంటారో దాన్ని మెట్రోపాలిటన్ ఏరియా అని అంటాం. ఆ మెట్రోపాలిటన్ ఏరియాలో సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేయడం దీని బాధ్యత. అంటే సామాజిక ఆర్థిక ప్రణాళికను రూపొందించడం. సో ఈ మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ యొక్క బాధ్యత. అండ్ వార్డు కమిటీలు అంటే ఏంటి? వార్డు కమిటీలు అనేవి ఎక్స్క్లూజివ్గా మున్సిపల్ కౌన్సిల్లో ఏర్పాటు అయ్యేటటువంటి. సో ఈ 2 డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ, మెట్రోపాలిటన్ కమిటీ మాత్రమే దీనికి సూట్ అయ్యేటటువంటి. వార్డు కమిటీలు ఎక్స్క్లూజివ్గా ఓన్లీ మున్సిపల్ ఏరియాస్లో మాత్రమే ఉంటాయి. మెట్రోపాలిటన్ అనేది పట్టణ ప్రాంతమే, కానీ గ్రామీణ ప్రాంతాలకు కూడా దీనికి కనెక్షన్ ఉంటుంది. ఎందుకంటే మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీలో మెంబర్స్ ఎవరు అంటే దే ఆర్ ఎలెక్టెడ్ బై ది మెంబర్స్ ఆఫ్ ద మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ విత్ ఇన్ ద మెట్రోపాలిటన్ ఏరియా. మెట్రోపాలిటన్ ప్రాంతంలో మున్సిపల్ కౌన్సిల్స్ ఉంటాయి, మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ ఇస్ ద మెట్రోపాలిటన్ ఏరియా. అండ్ ఈ మెట్రోపాలిటన్ ప్రాంతం ఓవరాల్గా GHMC అన్నారు. ఈ GHMCలో మున్సిపల్ కౌన్సిల్స్ ఉన్నాయి. ఉప్పల్ మున్సిపాలిటీ, కుతుబులాపూర్ మున్సిపాలిటీ, ఇట్లా మున్సిపల్ కౌన్సిల్స్ ఉంటాయి.
దీంతో పాటు ఓవరాల్గా మున్సిపల్ కార్పొరేషన్, ఇది మొత్తం ఎంటైర్ సిటీకి కలిపి మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. దీనిని ఆనుకొని, అంటే ఈ మున్సిపల్ ప్రాంతాన్ని ఆనుకొని చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి, రూరల్ ఏరియాస్ ఉంటాయి. ఆ రూరల్ ఏరియాస్కి సంబంధించిన చైర్పర్సన్స్ వీళ్ళందరూ కలిసి మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ యొక్క మెంబర్స్ని ఎన్నుకుంటారు. సో మెట్రోపాలిటన్ ప్రాంతం అంటే ఒక మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, దానిని ఆనుకొని ఉన్న చుట్టుపక్కల ఉండేటటువంటి పంచాయతీలు, వీటన్నిటి సభ్యులు కలిసి అండ్ పంచాయతీల అధ్యక్షులు కలిసి ఈ మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ యొక్క మెంబర్లని ఎలక్షన్ చేసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఈ మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ తయారు చేసేటటువంటి ప్లాన్ ఎవరికి వర్తిస్తుంది? మున్సిపాలిటీలకి, మున్సిపల్ కార్పొరేషన్కి అండ్ ఆ మెట్రోపాలిటన్ ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు కూడా వర్తిస్తుంది. ఎలా అయితే మనకి బెస్ట్ ఇదే జిహెచ్ఎంసీ ప్రాంతమే దానికి ఉదాహరణ. సో కాబట్టి ఈ వార్డు కమిటీలు మాత్రం ఒక మున్సిపాలిటీలో అంతర్లీనంగా ఉండేటటువంటి ప్రజల సంఘాలు అన్నమాట. సో ఇది ఓన్లీ మున్సిపాలిటీకి మాత్రమే సంబంధించింది. ఈ రెండు మున్సిపాలిటీలు అదేవిధంగా పంచాయతీలు రెండింటికి సంబంధించినవి. సో ఆన్సర్ అనేది బి అన్నమాట. సో తర్వాత 7th యూనిట్లో మనకి ఎలక్టరల్ మెకానిజం అనేది. సో ఎలక్టరల్ మెకానిజం ఎన్నికల యంత్రాంగం. సో ఎన్నికల యంత్రాంగంలో భాగంగా ఉన్నటువంటి 5 టాపిక్స్, సింపుల్ టాపిక్స్. ఎలక్టరల్ లాస్ అంటే ఎన్నికల చట్టాలు. ఎన్నికల చట్టాల్లో 1950, 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ రెండు ఉన్నాయి. ఆ రెండింటి గురించి కీలక అంశాలు చదవాలి. అవి జనరల్గా మనం పార్లమెంట్లో భాగంగా, అసెంబ్లీలో భాగంగా చదువుతాం. బట్ ఇక్కడ సిలబస్లో పార్లమెంటు, అసెంబ్లీలు లేవు కాబట్టి ప్రత్యేకంగా చట్టాల్లో ఉన్నటువంటి కీలక అంశాలు చదువుకోవాలి. 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టం, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం. రెండింటి పేరు ఒకటే. కాకపోతే 1950 చట్టంలోనేమో ఓటర్ల బాధ్యతలు, హక్కులు ఉంటాయి. 1951 చట్టంలోనేమో అభ్యర్థుల బాధ్యతలు, హక్కులు ఉంటాయి. అలాగే ఎలక్షన్ కమిషన్ గురించి, పొలిటికల్ పార్టీస్ గురించి, రాజకీయ పార్టీలు, దీంట్లో ప్రధానంగా వీ హ్యావ్ టు డివైడ్ ద పొలిటికల్ పార్టీస్ ఇంటూ నేషనల్ పార్టీస్ అండ్ రీజనల్ పార్టీస్. సో నేషనల్ పార్టీస్ ఏవి, వాటిని ఏర్పాటు చేసినటువంటి ఇయర్ అండ్ తర్వాత వాటి నాయకుడు, ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమైన వ్యక్తి. సో ప్రస్తుతం ఈ నేషనల్ పార్టీస్కి ఉన్నటువంటి అధ్యక్షులు ఎవరు, ఇటువంటి ఒక టాబ్యులేటెడ్ రూపంలో తయారు చేసుకుని చదువుకోవాలి. అలాగే రీజనల్ పార్టీస్, రీజనల్ పార్టీస్లో తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ పార్టీల గురించి తెలుసుకోవాలి. అండ్ రీజనల్ పార్టీగా గుర్తింపు పొందాలంటే అనుసరించాల్సినటువంటి రూల్స్ తెలవాలి. తర్వాత యాంటీ డిఫెక్షన్ లా, సో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, అలాగే ఎలక్ట్రల్ రిఫార్మ్స్, ఎన్నికల సంస్కరణలు. సో ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్ని ఎలక్ట్రల్ మెకానిజంలో చదువుతాం. అండ్ దీని మీద మోడల్ క్వశ్చన్ ఎలా ఉంటుంది చూడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ రాంగ్ స్టేట్మెంట్స్? తప్పుడు స్టేట్మెంట్స్ ఏవి? రైట్ టు ఓట్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్. ఓటు హక్కు ప్రాథమిక హక్కు కాదు. ఇండియా ఈజ్ వెల్ అవేర్ ఆఫ్ ది కమ్యూనల్ ఎలక్ట్రల్ రైట్స్. కమ్యూనల్ అంటే మతపరమైన నియోజకవర్గాల గురించి భారతదేశానికి అవగాహన ఉంది. ద పర్సన్స్ హూ ఆర్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ హూ ఆర్ కన్విక్టెడ్ ఆఫ్ క్రైమ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. మానసికంగా సమర్థులు కానివారు, నేరస్తులు ఓటు వేయడానికి అర్హులు కాదు. ఎలక్షన్ కమిషనర్స్ కెనాట్ బి రిమూవ్డ్ వితౌట్ ది రికమెండేషన్స్ ఆఫ్ ద సిఈసి. సిఈసి సూచనలు లేకుండా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సూచనలు లేకుండా ఇతర కమిషనర్లను తొలగించడం కుదరదు. ఇది 4 స్టేట్మెంట్స్. అన్నీ కూడా నెగిటివ్ స్టేట్మెంట్స్. అంటే నో అన్న పర్స్పెక్టివ్లో ప్రతి స్టేట్మెంట్లో ఉంది. అండ్ మీరు ఈ నో అనే వాటిలో రాంగ్ స్టేట్మెంట్ ఏంటి, తప్పు స్టేట్మెంట్స్ ఏమున్నాయో గుర్తించాలి. అంటే పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చి తప్ప కాదా అంటే తొందరగా గుర్తించగలుగుతాం. ఇప్పుడు రైట్ టు ఓట్ ఈజ్ ద ఫండమెంటల్ రైట్ అన్నాం అనుకో, రైట్ ఆర్ రాంగ్ తొందరగా గుర్తించగలుగుతాం. సో ఇది కొంచెం బ్రెయిన్ ట్విస్టర్ అనమాట. సో రైట్ టు ఓట్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కు కాదు. ఎందుకని పార్ట్ 3లో లేదు, ఆర్టికల్ 326 దగ్గర ఉంది. సో ఆర్టికల్ 325, 326లో ఉన్నటువంటిది కాబట్టి దీనికి ప్రాథమిక హక్కులకి సంబంధం లేదు. ఇండియా ఈజ్ వెల్ అవేర్ ఆఫ్ ది కమ్యూనల్ ఎలక్ట్రల్ రూల్స్.
ఎందుకని 1909 మింటో మార్లే సంస్కరణల ద్వారా ఈ కమ్యూనల్ నియోజకవర్గాలు అంటే మతపరమైన నియోజకవర్గాలు కమ్యూనల్ కాన్స్టిట్యున్సీస్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భారతదేశంలో వీటి గురించి తెలుసు. ఇప్పుడైతే కమ్యూనల్ రిప్రజెంటేషన్ లేదు, మతపరమైన ప్రాతినిధ్యం లేదు ప్రస్తుతానికి. బట్ అది 1909 మింటో మార్లే సంస్కరణల ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు, అమలు చేశారు. అలాగే ద పర్సన్స్ హూ ఆర్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ ఆర్ కన్విక్టెడ్ ఆఫ్ క్రైమ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. ఇది రైటా రాంగా అనేది చూద్దాం. ఎలక్షన్ కమిషనర్స్ కెనాట్ బి రిమూవ్డ్ వితౌట్ ది రికమెండేషన్స్ ఆఫ్ ద సిఈసి. సో నల్లతంబి వర్సెస్ బాలశంకర్ అనే కేసులో 1984లో స్పష్టంగా మళ్ళీ తెలియజేయబడింది ఏంటి అంటే ఓటు హక్కు ప్రాథమిక హక్కు కాదు. అది బేసిక్గా ప్రాథమిక హక్కు కాదు. ఎందుకని మూడో భాగంలో లేకపోతే అది ప్రాథమిక హక్కు కాదు. అది సింపుల్ లాజిక్గా మనం కంక్లూడ్ చేయగలిగేది. బట్ హవెవర్ దీనికి సుప్రీంకోర్టు కూడా 1984లో ఈ కేసులో నల్లతంబి వర్సెస్ బిఎల్ శంకర్ అనే కేసులో చెప్పినటువంటి జడ్జిమెంట్. అలాగే 1909 నుంచి కమ్యూనల్ ఎలక్టరల్ రూల్స్ ఉన్నాయి. 1909 మింటో మార్లే సంస్కరణల ద్వారా ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ద్వారా అమల్లోకి తీసుకొచ్చారు. అండ్ తర్వాత పర్సన్స్ హూ ఆర్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ ఆర్ కన్విక్టెడ్ ఆఫ్ క్రైమ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్, విచ్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950. ఇందాక చెప్పినట్టుగా 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏముంటుంది, దాంట్లో ఓటర్ల బాధ్యతలు హక్కులు ఉంటాయి. 1951 చట్టంలో అభ్యర్థుల బాధ్యతలు హక్కులు ఉంటాయి. సో ఈ అంశం పొందుపరచబడింది. 3 స్టేట్మెంట్ అనేది రైట్. 4 ఈజ్ ప్రొవైడెడ్ బై ది ఆర్టికల్ 324, ఎక్కడైతే ఎలక్షన్ కమిషనర్ కెనాట్ బి రిమూవ్డ్ వితౌట్ ది రికమెండేషన్స్ ఆఫ్ ద సిఈసి. సిఈసి సూచనలు లేకుండా ఇతర కమిషనర్లని తొలగించకూడదు. మరి ఆన్సర్ ఏబిసిడిలో మరి ఏమి తీసుకోవాలి, 1, 2 and 4 తీసుకోవాలి. 1, 2 and 4 ఎందుకంటే 3 కరెక్ట్. మరి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ రికగ్నైజ్ చేయాలి. మరి 1, 2 and 4 ఎక్కడుంది, ఎక్కడ లేదు. సో ఆన్సర్ ఏం తీసుకోవాలి, అప్పుడు నన్ ఆఫ్ ది అబోవ్ తీసుకోవాలి. సో అంటే స్పెసిఫిక్గా ఏదైతే స్టేట్మెంట్స్ సూటబుల్గా ఉంటాయో ఆ స్టేట్మెంట్స్కి సంబంధించిన ఆప్షన్స్ లేవు కనుక యు ఆర్ సపోజ్ టు టేక్ ది నన్ ఆఫ్ ది అబోవ్ 1, 2 and 4 అన్నమాట. ఇలా సో ఇట్లా కూడా క్వశ్చన్ ఇచ్చే అవకాశం. అంటే ఏదైనా ఒక పార్టీకి సంబంధించిన సింబల్ని ఇచ్చి ఆ సింబల్ ఏ పార్టీకి సంబంధించింది. సో దిస్ ఈస్ ది ఎలక్షన్ సింబల్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీజనల్ పొలిటికల్ పార్టీస్. బౌ అండ్ ఆరో, జేఎంఎం ఇన్ జార్ఖండ్, శివసేన ఇన్ మహారాష్ట్ర, జేఎంఎం ఇన్ ఒరిస్సా, అస్సాం గణ పరిషత్. సో అంటే ఒక సింబల్ని ఒకటి కన్నా ఎక్కువ పొలిటికల్ పార్టీస్కి ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఒకటి కన్నా ఎక్కువ పొలిటికల్ పార్టీస్. సంథింగ్ లైక్ సైకిల్ అనేది టీడీపీకి మాత్రమే కాకుండా వేరే రాష్ట్రాల్లో ఇతర పార్టీలకు కూడా ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు బి ఈజ్ ది ఆన్సర్. 1, 2 and 3 ఈ అస్సాం గణ పరిషత్ కాకుండా జార్ఖండ్లో జేఎంఎంకి, ఒరిస్సాలో జేఎంఎంకి అండ్ శివసేన ఇన్ మహారాష్ట్ర, వీటన్నిటికీ కూడా బౌ అండ్ ఆరో అనేది ఎలక్షన్ సింబల్. ఇక్కడ పార్టీ సింబల్ వేరుంటుంది, ఎలక్షన్ సింబల్ వేరుంటుంది. సో పార్టీ సింబల్ ఈజ్ నాట్ నెసెసరీలీ ఎలక్షన్ సింబల్. ఇప్పుడు సపోజ్ జనసేన అనే పార్టీ ఉందనుకో, ఆ జనసేన పార్టీ సింబల్ ఒకటి, ఏది స్వస్తిక్. ఎలక్షన్ సింబల్ టీ గ్లాస్. సో కాబట్టి రెండు వేరు ఉంటాయి. అలాగే టీడీపీ ఉంటుంది, టీడీపీకి పార్టీ సింబల్ ఒకటి, ఎలక్షన్ సింబల్ ఒకటి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సింబల్ ఒకటి, ఎలక్షన్ సింబల్ ఒకటి. అండ్ తర్వాత జ్యుడిషియరీ, 8th యూనిట్లో జ్యుడిషియరీ ఉంది. సో ఇది కొంచెం డైనమిక్గా ఉండేటటువంటి అంశం. అండ్ మనకి యూజువల్గా సుప్రీంకోర్టు తీర్పుల ఓరియంటేషన్లో కూడా క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. జ్యుడిషియల్ రివ్యూ అండ్ జ్యుడిషియల్ యాక్టివిజంకి సంబంధించింది. న్యాయ సమీక్ష మరియు న్యాయశాఖ క్రియాశీలత, సుప్రీంకోర్టు, హైకోర్టులు. సో ఈ రెండింటి నేపథ్యంలో మనకి తీర్పుల నేపథ్యంలో క్వశ్చన్లు అడగవచ్చు. సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్స్ నేపథ్యంలో క్వశ్చన్లు అడగవచ్చు. సో ఎలాంటి క్వశ్చన్లు ఉండొచ్చు, మోడల్ క్వశ్చన్ ఇట్లా. Supreme Court is primarily a court of appeal and hears the appeals against the judgments of the lower courts.
సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ అప్పీల్గా వ్యవహరిస్తుంది. అంటే కోర్ట్ ఆఫ్ అప్పీల్ అంటే లోయర్ కోర్ట్ నుంచి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవడం. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలేటెడ్ టు ద అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు? సుప్రీంకోర్టు అప్పీల్ విచారణ అధికార పరిధికి సంబంధించింది ఏంటి? రాజ్యాంగ సంబంధమైన వ్యవహారాల్లోనూ, సివిల్ కేసెస్లోనూ, క్రిమినల్ కేసెస్లోనూ స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా అప్పీళ్లు స్వీకరించడం జరుగుతుందా లేదా? 1 2 3 4 లేకపోతే ఏమైనా కాంబినేషన్ ఉందా అంటే, సో ది ఆన్సర్ ఈజ్ ఆల్ ది అబవ్. అంటే ఈ సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు అప్పీల్ కాకుండా రాజ్యాంగ సంబంధమైన కేసులు, హైకోర్టులో రాజ్యాంగ సంబంధమైన కేసులు కూడా తీసుకోవచ్చు. అండ్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులో అప్పీల్ చేయొచ్చు. రాజ్యాంగ సంబంధమైన కేసులు డైరెక్ట్గా ఐదర్ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులోనూ కానీ పెట్టాలి. జిల్లా కోర్టుల్లో కాన్స్టిట్యూషనల్ డిస్ప్యూట్స్ రావు. జిల్లా కోర్టుల్లో వచ్చేవేంటి? ఓన్లీ సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు మాత్రమే. అండ్ హైకోర్టులో మాత్రమే కాన్స్టిట్యూషనల్ డిస్ప్యూట్స్ వస్తాయి. అండ్ హైకోర్టులో కేసు క్లియర్ కాకపోతే సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అని ఉంటుంది, ప్రారంభ అధికార పరిధి. ప్రారంభ అధికార పరిధిలో ఏం చేస్తారు? డైరెక్ట్గా సుప్రీంకోర్టులో కేసు పెట్టగలిగే అంశాలు, ప్రాథమిక హక్కులు కానీ, కేంద్ర రాష్ట్ర సంబంధ వివాదాలు కానీ, ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి వచ్చే వివాదాలు కానీ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందకి వెళ్తాయి. అండ్ అలాగే అప్పీల్ బై స్పెషల్ లీవ్ పిటిషన్, ఆర్టికల్ 136 ప్రకారం స్పెషల్ లీవ్ పిటిషన్ ఆధారంగా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులో కేసు పెట్టచ్చు. అంటే జనరల్గా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులో కేసు పెట్టాలంటే హైకోర్టు దానికి అనుమతి ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ 2024 నాటికి అన్ని హైకోర్టుల్లోనూ కలిపి సుమారుగా 59.5 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. అంటే రౌండ్ ఫిగర్ 60 లక్షల కేసులు అన్ని హైకోర్టులో కలిపి పెండింగ్లో ఉన్నాయి. సుప్రీంకోర్టులో 80,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ప్రతి కేసుని హైకోర్టు సుప్రీంకోర్టుకి పంపదు. అప్పుడు సపోజ్ ప్రతి కేసుని హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉందనుకో, హైకోర్టుల్లో 60 లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి, అవే 60 లక్షల కేసులు మళ్ళీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాయి. కాబట్టి అలా వెళ్లకుండా హైకోర్టు ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. ఏ కేసులో అప్పీల్ చేయాలి, ఏ కేసులో అప్పీల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అక్కడే డిసైడ్ అవుతుంది. సపోజ్ హైకోర్టు ఏదైనా ఒక కేసులో సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకునే అవకాశం లేదు అని చెప్పి తీర్పిచ్చింది అనుకో, ప్రత్యేక అనుమతితో, స్పెషల్ లీవ్ పిటిషన్ అంటే ప్రత్యేక అనుమతితోటి సుప్రీంకోర్టు ఆ కేసుని తనంతట తానే టేకప్ చేయొచ్చు, హైకోర్టు ఇచ్చిన తీర్పుకి విరుద్ధంగా. సో ఇవన్నీ కూడా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటివి 1 2 3 4. సో ఇంకో క్వశ్చన్, దర్ ఈజ్ నో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ప్రజా ప్రయోజన వ్యాజ్యం, జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం అని చెప్పాం కదా. జ్యుడిషియల్ యాక్టివిజంలో భాగంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మీద క్వశ్చన్ అడుగుతారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి సంబంధించి ఎలాంటి రాజ్యాంగ నిబంధనలు లేవు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ యాక్సెప్టెడ్ బై ది సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 32. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని, ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్ని సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ద్వారా స్వీకరిస్తుంది. సో రెండిట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? అయితే 1 అవ్వాలి, లేకపోతే 2 అవ్వాలి. 2 కరెక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్ ఇచ్చాం. అంటే అట్ ది అవుట్సెట్ ఇఫ్ యూ ఆర్ నాట్ ప్రిపేర్డ్, అంటే మనకి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మీద అవగాహన లేకపోతే, చదివి ఉండకపోతే రెండిట్లో ఏదో ఒకటే కరెక్ట్ అనుకుంటాం. బట్ ఏంది అంటే ఈ 2 కరెక్టే. సో రీజన్ ఏంటి అంటే దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఇన్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో డైరెక్ట్గా దీని గురించి ఎక్కడ చెప్పలే. బట్ సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ఆధారంగా ఈ కేసులు తీసుకుంటుంది. 32 ఆధారంగా అంటే ఏంటి? రిట్ పిటిషన్ లాంటిది అనమాట. సో రిట్స్ తీసుకోవడం అనేది, రిట్స్ ఇవ్వడం అనేది మనకి 32 ద్వారా వస్తుంది. సో ఆ రిట్ పిటిషన్స్ ఆధారంగా, ఎందుకంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా చేసేది ఏంటి? ప్రాథమిక హక్కుల పరిరక్షణ. ఎవరైతే డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు వచ్చి మా హక్కుల్ని రక్షించండి అని చెప్పి అడగలేరు, అలాంటి వాళ్ళ కోసం ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఉంది. ఎవరు అడగలేరు? పేదవాళ్ళు అడగలేరు. సో పేదవాళ్ళ కోసం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఉంటుంది. సో దీంట్లో ఉచిత న్యాయ సహాయం జరుగుతుంది. మీడియాలో వచ్చే కథనాల ఆధారంగా సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకుంటుంది. ఎలా అయితే ఇప్పుడు కలకత్తా డాక్టర్ మర్డర్ కేసు తీసుకుందో అదేవిధంగా సుమోటోగా కేసు తీసుకోవచ్చు. సో అప్పుడు నిరుపేదలకి న్యాయం చేసినట్టు అవుతుంది. అండ్ ఒక పోస్ట్ కార్డ్ను కూడా రిట్ పిటిషన్గా పరిగణిస్తారు. మరి దీనికి ఒక సోర్స్ ఉండాలి కాబట్టి ఇట్ ఈస్ ఇంప్లిసిట్ అండర్ ఆర్టికల్ 32. ఇంప్లిసిట్, అంతర్లీనమైనటువంటిది.
సో ఆన్సర్ ఈజ్ బోత్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్. తర్వాత 9వ చాప్టర్ 2 విభాగాలు ఉన్నాయి. 9A అని 9B అని ఉన్నాయి. ఇది వెల్ఫేర్ మెకానిజంకి సంబంధించినటువంటిది. వెల్ఫేర్ మెకానిజంలో 9Aలో స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద SC ST BC మైనారిటీ ఉమెన్ అండ్ EWS. సో ఈ వర్గాలకి సంబంధించి ప్రత్యేక రాజ్యాంగ నిబంధనలు SC ST BC ఉమెన్ మైనారిటీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. సో ఇది ఈ యూనిట్ కూడా ఒక సింగిల్ పేజీలో చదివేయచ్చు. సింగిల్ పేజీలో ఒక టాబ్యులేటెడ్ రూపంలో SC ST BC మైనారిటీ ఉమెన్కి సంబంధించినటువంటి రాజ్యాంగ నిబంధనలు ఎలా ఉన్నాయో గుర్తించడం అనమాట. సో దీని మీద క్వశ్చన్ ఎలా ఉండొచ్చు? EWS రిజర్వేషన్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బై 103rd అమెండ్మెంట్. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా EWS రిజర్వేషన్ కల్పించబడింది. మరి ఆ EWS రిజర్వేషన్ అనేది ఏ ఆర్టికల్లో ఉంది? సో 15(6) అండ్ 16(6). 1 and 2 కరెక్టా, 1 ఓన్లీ కరెక్టా, ఇట్లా ఈ కాంబినేషన్లో ఇవ్వచ్చు. EWS రిజర్వేషన్ అనేది రెండిట్లోనూ ఉంది. 15(6)లోనేమో విద్యా సంస్థల్లో EWS రిజర్వేషన్, 16(6)లోనేమో ఉద్యోగాల్లో EWS రిజర్వేషన్. అది తర్వాత నేషనల్ కమిషన్స్. ఈ 9th యూనిట్లోనే ఉన్నటువంటి 9B జాతీయ కమిషన్లు 6 కమిషన్లు. ఈ 6 కమిషన్లని ఒకటే పేజీలో టేబుల్ రూపంలో మనం చదవచ్చు. అంటే ప్రధానంగా దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి? ఈ కమిషన్లు ఎప్పుడు ఏర్పడ్డాయి, ఎలా ఏర్పడ్డాయి? ఎలా అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ ద్వారానా, చట్టం ద్వారానా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ NCSC, NCST, NCBC ఆ 3 కూడా రాజ్యాంగం ద్వారా వచ్చినాయి. ఆర్టికల్ 338, 338A, 338B. దెన్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ మైనారిటీ అండ్ NHRC ఈ 3 కూడా చట్టం ద్వారా వచ్చినాయి, రాజ్యాంగంలో లేవు. సో ఈ ఎప్పుడు ఏర్పడ్డాయి, ఎలా ఏర్పడ్డాయి? రాజ్యాంగమా లేకపోతే చట్టమా? తర్వాత 3వది ఈ మెంబర్లు ఎవరు నియమిస్తారు? మెంబర్లని చైర్మన్ని ఎవరు నియమిస్తారు? ఎంతమంది ఉంటారు? చైర్మన్ కాకుండా మెంబర్స్ ఎంతమంది ఉంటారు? తర్వాత వీళ్ళ కాలపరిమితి ఎంత? అండ్ తర్వాత ప్రస్తుతం వీటి చైర్పర్సన్ ఎవరు? ఈ 6 కమిషన్ల చైర్పర్సన్ ఎవరు? ఫస్ట్ చైర్పర్సన్స్ ఎవరు? సో ఈ 7 డైమెన్షన్ల రూపంలో, అంటే బేసిక్ రూల్స్ అంతా మిగతా అంతా కామన్గానే ఉంటుంది. ఈ 7 అంశాలు ఒక టేబుల్ రూపంలో చదువుకుంటే చాలు. అండ్ దీని మీద యూజువల్గా మీకు ఒక మ్యాచింగ్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మ్యాచింగ్ క్వశ్చన్ అంటే సెక్షన్ ఏలో ఈ 4 కమిషన్లు ఇస్తాడు, సెక్షన్ బిలో ఆ కమిషన్లకు సంబంధించిన మెంబర్లు, చైర్పర్సన్, ఫస్ట్ చైర్పర్సన్ కానీ ప్రజెంట్ చైర్పర్సన్ కానీ ఇచ్చి మ్యాచ్ చేయమని అడగచ్చు. అటువంటి ఫ్యాక్చువల్ క్వశ్చన్ కాకుండా ఇంకో రకంగా కూడా అడగచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ? ఆల్రెడీ చెప్పాను, రాజ్యాంగ సంస్థ ఏది? NCSC, NCST, NCBC, NHRC. సో NHRC రాజ్యాంగ సంస్థ కాదు కాబట్టి 1, 2 and 3. సో NCSC అనేది ఆర్టికల్ 338 అండ్ NCST 338A అండ్ NCBC 102 102వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ హోదా పొందబడింది. సో 338B ద్వారా. సో ఇందులో 1, 2 and 3 ఈజ్ ది ఆన్సర్. NHRC ఓన్లీ చట్టబద్ధ సంస్థ, 1993లో చేసిన చట్టం ఆధారంగా ఏర్పాటైంది కాబట్టి NHRC కాదు. తర్వాత నేషనల్ ఇంటిగ్రేషన్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్, జాతీయ సమగ్రతకు సంబంధించినటువంటి అంశాలు. సో ఈ జాతీయ సమగ్రతకు సంబంధించిన అంశాల్లో ఇన్సర్జెన్సీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ ఈ 3 అంశాలు ఇచ్చారు. సో ఇందులో స్పెసిఫిక్గా చెప్పకపోయినా కానీ నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ గురించి కూడా చదవాలి. ఎందుకంటే నేషనల్ ఇంటిగ్రేషన్ ఇష్యూస్ అనే పదం ఉంది కాబట్టి బేసిక్గా జాతీయ సమగ్రతకి ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి, అది థియరిటికల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. దెన్ ఆ సవాళ్ళను అధిగమించడానికి ఒక నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ అనేది ఉంది ప్రధానమంత్రి అధ్యక్షతన, దాని గురించి చదవాలి. అలాగే ఇన్సర్జెన్సీ కారణాలు. సో ఇన్సర్జెన్సీ అంటే ఈ టెర్రరిజం కానీ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కానీ, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటే నక్సలిజం. సో ఈ నక్సలిజం ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, ఎక్కడ మొదలైంది, ఇటువంటి బేసిక్ క్వశ్చన్స్ ఉండొచ్చు. సో దీని మీద మోడల్ క్వశ్చన్ ఏంటి అంటే లైక్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆర్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్డ్ అండర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? అది సో నేషనల్ ఇంటిగ్రేషన్కి సంబంధించిన ఇంటిగ్రిటీ అనే పదం ఒకటి ఉంది కనుక
యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అనే పదాన్ని ప్రస్ఫుటంగా రాజ్యాంగంలో ఎక్కడ చెప్పారు? ప్రియాంబుల్లో ఉందా? సో ప్రియాంబుల్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఎవ్రీ సిటిజన్ షెల్ బి గ్యారంటీడ్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అండ్ డిగ్నిటీ అండ్ ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అని ఉంటుంది. పౌరులందరి మధ్య సమైక్యతని, సమగ్రతని పెంపొందించాలి. ఫండమెంటల్ రైట్స్లో ఉందా యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అనేది? ఫండమెంటల్ రైట్స్లో మినహాయింపుల్లో ఉంటుంది. ఎక్కడ మినహాయింపులు? ఈ 6 రకాల స్వాతంత్రాలు ఉంటాయి ఆర్టికల్ 19లో. ఈ 6 రకాల స్వాతంత్రాలని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఇటువంటి స్వాతంత్రాలని దే షెల్ నాట్ బీ గ్యారంటీడ్ అగైన్స్ట్ ది యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. దేశ సమైక్యతకి, సమగ్రతకి భంగం కలిగించే విధంగా సమైక్యత, సమగ్రత అందించబడవు, అంటే ఈ స్వేచ్ఛలు అందించబడవు. ఫండమెంటల్ డ్యూటీస్లో ఉందా ఇంటిగ్రిటీ అనేది? అంటే డెఫినెట్లీ ఉంది. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు ప్రమోట్ ద నేషనల్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. దేశ సమైక్యతని, సమగ్రతని పెంపొందించడం ప్రతి పౌరుడి యొక్క బాధ్యత అని చెప్పి మొత్తం మూడిట్లో కూడా కనపడుతూ ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ 1, 2 and 3. ఇక్కడ 4 అని పడింది. సో 1, 2 and 3 ప్రియాంబుల్లో ఉంది, ఫండమెంటల్ రైట్స్లో ఉంది, ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా ఉంది. సో ఇట్లా మొత్తం ఈ టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఒక 10,000 పాయింటర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక 10 యూనిట్లు ఉన్నాయి. అంటే ఓన్లీ పాలిటీలో 10 యూనిట్లు ఉంటాయి. మొత్తం 4 పేపర్లో కలిపి ఒక 60 యూనిట్స్ వరకు ఉంటాయి. ఈ 60 యూనిట్స్ని ఆధారంగా చేసుకుని ఒక 6,000 పాయింటర్స్ ఇస్తాం. అంటే S3 అండ్ ఫిట్ అని చెప్పాను చూడు, అటువంటి పాయింటర్స్, సింగిల్ సెంటెన్స్ స్టేట్మెంట్స్, అదేవిధంగా ఫుల్లీ ఇన్ఫర్మేటివ్ టేబుల్స్, ఈ రెండు కూడా ఒక 6,000 పాయింటర్స్ ఉంటాయి. దాంతోపాటు ప్రతి వీకెండ్లో ఒక గ్రాండ్ టెస్ట్ పెడతాను 150 మార్కులతోటి. అండ్ ఆ గ్రాండ్ టెస్ట్లో మొత్తం 22 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ 3,300 క్వశ్చన్స్ MCQs ఉంటాయి. అవి కాకుండా రాబోయే 50 రోజుల్లో ఈ మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ చెప్తాం కాబట్టి, అంటే ప్రతిరోజు మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు క్లాసెస్ ఉంటాయి. మార్నింగ్ సెషన్లో 10 to 1 2 సెషన్స్. అంటే సపోజ్ 10 to 11:30 పాలిటీ, 11:30 to 1 హిస్టరీ, అలాగే ఆఫ్టర్నూన్ 2 to 3:30, 3:30 to 5 ఎకానమీ అండ్ తెలంగాణ మూమెంట్తో మొదలు పెడతాం. సో ఈ సబ్జెక్టులో అయిపోయాక మిగతా కాంబినేషన్ సబ్జెక్ట్స్ వస్తాయి. ఇట్లా 50 రోజుల్లో మ్యాక్సిమం ఇంకొక 5 రోజులు ఎక్స్ట్రా అనుకోండి. ఈ 6,000 పాయింటర్స్ చెప్తారు. అలాగే ప్రతి వీకెండ్లోనూ మీకు గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. అట్లా 22 గ్రాండ్ టెస్టులు పెడతాం రాబోయే 100 డేస్లో, అక్రాస్ ద 100 డేస్లో. క్లాసులు 50 రోజులు, వీకెండ్ టెస్టులు మాత్రం ఆల్మోస్ట్ నవంబర్ 2nd వీక్ వరకు ఉంటాయి. సో ఇప్పుడు ఈ మొత్తం 22 గ్రాండ్ టెస్టుల్లో 150 MCQs ఇస్తాం. ఒక్కొక్క దాంట్లో మొత్తం కలిపి 3,300 ఉంటాయి. అండ్ అవి కాకుండా ఈ 50 రోజుల పాటు ప్రతిరోజు డైలీ టెస్టులు కూడా పెడతారు. సో ఈ డైలీ టెస్టుల్లో ఒక్కొక్క టెస్ట్లోనూ 25 క్వశ్చన్లు ఇస్తారు. అట్లా ఒక 1,200 క్వశ్చన్ల వరకు అవి ఉంటాయి. అంటే మినిమం నెంబర్ నేను చెప్తున్నాను ఇవన్నీ. టోటల్గా అంటే ఈ 6,000 పాయింటర్స్, 3,300 MCQs అండ్ ఒక 1,200 డైలీ MCQs మొత్తం కలిపి ఒక 10,000 బిట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ 10,000 ప్రాక్టీస్ చేస్తే, అంటే మనకున్న 600 మార్కులకి 10,000 బిట్లు ప్రాక్టీస్ చేయడం జరిగితే, ఇది ఆన్ యావరేజ్ 1 మార్కుకి 16 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినట్టు. సో ఇది ఈ రాబోయే 3 నెలల్లో మీరు కనుక ఈ ఫోకస్గా రివైజ్ చేయగలిగితే డెఫినెట్లీ యూ విల్ బీ ఇన్ ఏ పొజిషన్ టు స్కోర్ బెటర్ మార్క్స్ దెన్ అదర్స్. అంటే ఇప్పటిదాకా మీరు చదివి ఉంటారు అనే అజంప్షన్ తోటి ఇది జరుగుతుంది. అంటే ప్రధానంగా ఇక్కడ జరిగేది 50 రోజుల పాటు జరిగేది రివిజన్ ఓరియంటేషన్లో డైలీ ప్రాక్టీస్తో కూడినటువంటి టెస్ట్ సిరీస్. రివిజన్ ఓరియంటేషన్లో క్లాసులు జరుగుతాయి, 50 రోజుల పాటు క్లాసులు జరుగుతాయి. సో కాబట్టి దీనికి RDT అనే పేరు పెట్టాం. R అంటే రివిజన్, D అంటే డైలీ ప్రాక్టీస్, T అంటే టెస్ట్ సిరీస్. ఈ RDT ప్రోగ్రామ్ ఇలా 50 రోజులు ఉంటుంది. 50 రోజుల్లో మీకు క్లాసెస్ కంప్లీట్ అవుతాయి 6,000 టాపిక్స్ తోటి, S3 అండ్ ఫిట్ తోటి. అండ్ తర్వాత టెస్ట్ సిరీస్ ఉంటుంది, అది వీకెండ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, 22 టెస్టులు ఉంటాయి. సో ఇట్లా అంటే గ్రాండ్ టెస్టులు వచ్చేటప్పటికి, ఓవరాల్గా కాంప్రహెన్సివ్ గ్రాండ్ టెస్టులు వచ్చేటప్పటికి
వరుస రోజుల్లో ఉంటాయి. అది వరుస రోజుల్లో అంటే ఏ విధంగా అయితే ఫైనల్ ఎగ్జామ్ జరగబోతుందో ఆ ఫైనల్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఉంటాయి. అండ్ ఇది తెలుగు మీడియంలోను అండ్ ఇంగ్లీష్ మీడియంలోను ఈ పీడిఎఫ్లో ఇవ్వడం జరుగుతుంది మీకు. సో నెక్స్ట్ తెలంగాణ మూవ్మెంట్ క్లాస్ ఉంటుంది.